ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ దిస్ సిరీస్ ఒక చాలా గొప్ప డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటే సినిమాటోగ్రఫర్తో మాట్లాడబోతున్నాం. స్వాతి ముత్యం, ఆలాపన, అన్వేషణ, సితారా, జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన సిరివెన్నెల ఇలాంటి సినిమాల పేర్లు చెప్తే చాలు వారేమిటో అర్థమైపోతుంది. ఇప్పుడు మనకి రకరకాల టెక్నాలజీలు వచ్చాయి. మరి మానిటర్స్ అవి ఉండేవా అప్పట్లో మీకు? స్వాతి ముత్యం లాంటి గొప్ప సినిమాకి మానిటర్ లేదు. ఒక మనిషిని మనసుని కదిపి ఏడిపించే విషయంలో ఇండియాలోనే లేరు అలాంటి డైరెక్టర్. ఇది కొంచెం ఎక్సెంట్రిక్ వంశీ యూత్ తేడా ఉంది కదా, వయసు కూడాను. ఇలాగ అందరిలాగా నేను ఎందుకు ఉండాలి అని ఒక స్టైల్ ఇస్తుంది. కళ్ళు సినిమా మీ అసలు ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. 1970లో డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు విజయవాడలో ఆంధ్రనాట కళా పరిషత్లో ఈ నాటికి వేశారు. అయిపోగానే ఒకసారి హాల్ అంతా అసలు స్టాండింగ్ ఓషన్ వచ్చింది. నేను నాతో పాటు కొంచెం పరిగెత్తుకు వెళ్ళి కలుబడి మారుతురావు గారు ఎక్కడున్నారో ఫ్రంట్ రోకి వెళ్ళి 1987లో మేము ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి అనుకున్నప్పుడు జంజాల గారికి అడ్వాన్స్ ఇచ్చాం. అన్నప్పుడు ఒక 2 నెలలు కూర్చున్న తర్వాత జంజాల ప్రొడ్యూసర్ నన్ను పిలిచి చేద్దాం చెప్పి దిగితే అది కళ్ళు. కానీ ఎలా ఉండేవారు సార్ భానుప్రియ గారు? అప్పట్లో ఆవిడ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చామన్ ఛాయ్ అని. వంశీ ఈ మధ్య తను యూట్యూబ్లో ఏదో చెప్తూ రఘు భానుప్రియని వద్దన్నాడు. అప్పుడు చెప్తున్నాను నేను ఎందుకు వద్దంటాను కారణం, నలుపుగా ఉంటే తప్పు కాదు. ఒకటి మాత్రం నిజం, నలుపు అంటే వంశీకి ఇష్టం. అవును. జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన కిల్ల నగవుల వల్లపులు చిలికిన మైనా. అంటే పడలేదంటే ఎందుకు మీరు వెళ్ళలేదు? అదొక డిఫరెంట్ జానర్ కదా. నా ఫస్ట్ పిక్చర్ చిరంజీవిది, మగమహారాజు. మగమహారాజు. ఇంకో పిక్చర్ చేశాను చిరంజీవితో, లేవని కాదు కానీ అందులో కెమెరా వర్క్ నాకేంటి, నాకు ఫుల్ మీల్ ఉండదు. అవును, అది మా ఇంటి. విశ్వనాథ్ గారి కంటే కమలాసనం విపరీతమైన ప్రేమ, అభిమానం, ఆరాధన. కమలాసన్ అంటే ఎక్కడ లేని ఇష్టం విశ్వనాథ్ గారికి. ఆయన చేసి చూపిస్తారా? అయ్యో, ఈ మూమెంట్ ఆయనే పెట్టింది. విశ్వనాథ్ గారు ఇలాగంటారు చేత కెమెరా పట్టుకుని ఆయన రిహార్సల్ చేసి చూపించారు. అది తర్వాత కమలాసన్ చేశాడు, అంత బాగా చేశాడు. కానీ షార్ట్ అయిపోయి కట్ రఘు నెక్స్ట్ షార్ట్ అంటే నా అసిస్టెంట్స్ మిగిలినాడు. గొప్ప ఆర్టిస్ట్ అండి ఆయన. సో అయితే మహానుభావులు సార్ విశ్వనాథ్ గారిని చాలా తలుచుకున్నాం. ఆయన నటుడుగా ఇంకొన్ని సినిమాలు చేస్తే బాగుండని ఎంత అనిపించిందో. విశ్వనాథ్ గారు ఎంత గొప్ప నటుడు కానీ లేకపోతే దర్శకుడుగా కానీ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఎంత ఎక్స్ట్రాక్ట్ చేస్తారనే దగ్గర ఒక చిన్న బిట్టు చెప్తాను. సిరివెన్నెల్లో అమ్మాయి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా చూసారా? అవునవునవును. ఆ ముందు రోజున అమ్మాయికి నేషనల్ అవార్డు వచ్చింది. ఎవరికి? సుహాసినికి. ఇక్కడ సీన్ చూసిన అతి కష్టమైన సీను. ఆయన ఏదో అనుకున్నా నాకు చెప్పేవారు, పెట్టాను షార్ట్ చేస్తుంటే చేస్తుంది ఆయనకు నచ్చట్లా. ఈసారి కూడా అంతే చేసింది అమ్మాయి. రఘు మనకి ఇంతే ప్రాప్తం, వాళ్ళు నేషనల్ అవార్డు విన్నర్స్, కెమెరా మార్చు అన్నారు. కెమెరా మార్చు అంటే నేనేం చేయాలి నాకు అర్థం కావట్లా. కెమెరా మూవ్ చేయబోతున్నా, గబుక్కుని వచ్చి సువాసన చేయబోతున్నా. ఈ చివరి కనుకొల్లు కొల్లోంచి అమ్మాయి రావడం చూశారు. దగ్గరకు వచ్చిన తర్వాత ఉన్నారు. వెళ్తే ఆయన కొంచెం ఆయన తెలియకుండా సైడ్ చూస్తే ఆయన ఏడుస్తున్నారు. నా కళ్ళ నీళ్ళు వచ్చేసింది. అలాంటి గొప్ప
మహానుభావులు సార్. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. అందరికీ నమస్కారం. ఐ డ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. ఇంతవరకు మనం తెరపైన కనిపించే అందమైన లెజెండ్స్ని చూసాము. కొంతమంది దర్శకులతో కూడా మాట్లాడాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ దిస్ సిరీస్ ఒక చాలా గొప్ప డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటే సినిమాటోగ్రఫర్తో మాట్లాడబోతున్నాం. స్వాతి ముత్యం, ఇంకా ఆలాపన, అన్వేషణ, సితారా, సిరివెన్నెల ఇలాంటి సినిమాల పేర్లు చెప్తే చాలు వారేమిటో అర్థమైపోతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్గా నిలిచిపోయే ఆణిముత్యాలు ఇలాంటి సినిమాలు. అండ్ ఈ సినిమాలకి సినిమాటోగ్రఫర్గా పనిచేయడమే కాకుండా ఇంకా దాదాపు 80 సినిమాలకి వారు ఇలాంటి ఒక అద్భుతమైన విజన్ని అందించి ప్రేక్షకులకి కనువిందు చేసిన గొప్ప సినిమాటోగ్రఫర్. అండ్ ప్రస్తుతం ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూషన్ డీన్గా ఉన్నారు. వారితో మాట్లాడబోతున్నాం. ఇంతకీ వారు ఎవరో ఈ పాటికి మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. శ్రీ ఎంవి రఘు గారు. ఇట్స్ ఆర్ గ్రేట్ ఆనర్ అండ్ ప్లెజర్ టు వెల్కమ్ హిమ్. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. సార్, తెర వెనక హీరో అంటే మీరే. ఓకే అండి, కొంతవరకు ఒప్పుకుంటానండి సార్. ఎస్. 50 ఏళ్ల కెరియర్ పూర్తి చేసుకోబోతున్నారు అతి త్వరలో. 49 దాటి 50కి వస్తాను. 50కి వస్తున్నారు. ఇది తెరంగేట్రం చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు తెరంగేట్రం చేసి 1984 కదా సార్ మగమహారాజు. అవునండి, విజయబాబు రెడ్డి గారిది. అవును. అంటే ముందు కేవాసు గారు ఒక బ్రేక్ ఇచ్చారు, కొత్త దంపతులని. పిచ్చికాత్మ గారు అబ్బాయి కేవాసు గారు. అవునవును, తెలుసు సార్ కదా. కాకపోతే అది కొన్నాళ్ళు బిజినెస్ యాంగిల్ ఆగినప్పుడు విజయబాబు రెడ్డి గారు నన్ను దీనికి పిలిచారు, మగమహారాజ్కి. అది ముందు రిలీజ్ అయిపోయింది. సో తెలుగు సినీ ప్రేక్షకులకి నేను మగమహారాజ్ సినిమా ద్వారా ఫస్ట్ టైము ఇంట్రొడ్యూస్ అయ్యాను. సో సినిమాటోగ్రాఫర్ పాత్ర ఏమిటి సార్ ఒక చిత్ర నిర్మాణంలో? అంటే కొంతవరకు మాకు తెలిసి ప్రేక్షకులుగా, బట్ ఆల్మోస్ట్ డైరెక్టర్తో సమానంగా మీరు ఆలోచించాలి కదా. డైరెక్టర్ ఫోటోగ్రఫీ అన్నాగా. అంతే అంతే కదా. డైరెక్టర్ అదర్ దాన్ దట్ అంటే ఒక్క కెమెరా అండ్ దానికి సంబంధించిన మేడ తప్పించి మిగిలినన్నిటికీ ఆయన కంప్లీట్ కంట్రోల్. బట్ ఆయన తాలూకు ఆలోచనలు కానీ ఇంకొక రకమైన స్క్రిప్ట్లో ఉన్న మ్యాటర్స్ కానీ అన్నిటినీ కెమెరా పెట్టి దృశ్యరూపంగా మార్చే మెజిషియన్స్ మేము. అంతే కదా సార్. సో ఇలాంటి గొప్ప సినిమాలు అప్పట్లో చేస్తున్నప్పుడు అన్ని గొప్ప సినిమాలను చేస్తారు, కానీ ఇంత ఎవర్ గ్రీన్గా నిలిచిపోయాయి. కొన్నిటికి మీరు అవార్డ్స్, కళ్ళు చిత్రానికి ఫర్ ఎగ్జాంపుల్ అవార్డు కూడా అందుకున్నారు. అలా మీరు అప్పుడు ఊహించారా చేస్తున్నప్పుడు, లేదా అప్పుడు జస్ట్ మామూలుగా పని చేసుకుంటూ పోయారా? అంటే టార్గెట్ ఉంది మేడం, చిన్నప్పటి నుంచే ఉంది నాకు సార్. నాకు ఎందుకంటే మంచి మంచి సినిమాలు, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్, పదవంశీ నేను ఇండిపెండెంట్ కాకముందు నుంచి తగా వరల్డ్ సినిమా చూడ్డాలు, అవార్డు చూడాలో ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ ఫిల్మ్ మేకింగ్ మీద మైండ్ సెట్ ఉంది. ఓకే. అంటే మాస్ మీడియా ఒకటే కాదు, ఓవర్ సినిమాలు కాదు, అండ్ మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో కూడా విశ్వనాథ్ గారి ఏది కాదండి, మెయిన్ స్ట్రీమ్ శంకర్ ఏదైనా తీసుకున్నా బ్లాక్ బస్టర్స్ కదా. సో ఆ మైండ్ సెట్ ఉందండి. అంటే ఏదైనా కూడా కొంచెం స్పెషల్గా ఉండాలి. అది సినిమా స్పెషల్, డైరెక్టర్ స్పెషల్, నేను స్పెషలే. అదే మైండ్ సెట్, అలాంటి మైండ్ సెట్తో పనిచేశాను. సో మరి విశ్వనాథ్ గారితో మీ అనుబంధం ఒక కీలకమైన టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. డెఫినెట్లీ అండి. అదృష్టం దేవుడిచ్చిన 2 వారాలు 2 సినిమాలు నా చేత ఆయన చేయించారు. అవును అవును సార్. అంతకంటే ముందు మీరు విజయవాహిని స్టూడియోస్లో పనిచేశారు కదా. తెరంగేట్రం అక్కడ జరిగిందండి. అదే అదే 1975 జూలై 15న కుడికాయలు పెట్టా వాహిని స్టూడియోలో యాజ్ కెమెరా డిపార్ట్మెంట్ అసిస్టెంట్ గానా, లేకపోతే ఫోకసింగ్ అసిస్టెంట్స్ అంటాం కదా. కెమెరాల్ని 12 ఫ్లోర్లు ఉన్నాయండి. 12 ఫ్లోర్లు 12 రకాల సినిమాలు జరుగుతాయి. అప్పుడు ఏంటంటే చెన్నై కూడా కాదు, నేను వెళ్ళినప్పుడు మద్రాసు ఈ 12 ఫ్లోర్స్ ఉన్న వాహిని స్టూడియో అన్ని రకాల లాంగ్వేజ్లో జరిగేవి. బేసిక్గా తమిళ్, నెక్స్ట్ ఇమ్మీడియట్ తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ అన్నీ అక్కడ జరిగేవి. సో ఆ 12 ఫ్లోర్స్లో జరుగుతున్నప్పుడు రకరకాల వాళ్ళతో పనిచేయాల్సిన అదృష్టం జరిగింది నాకు. అసలు సినిమాటోగ్రఫర్ అవ్వడం అనేది అంటే స్వతహాగా ఇంట్రెస్ట్ బాగా ఉంటే తప్ప రాదు. మీరు అందులో మీరు చదివిన సబ్జెక్ట్ కూడా కాదు కదా సార్, టెక్నికల్ ఆర్ట్స్ కొంత చదివారు. చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీనా ఏంటి? పుట్టిన కాడి నుంచి మైండ్ ఎలా వెళ్ళిందంటే, మా నాన్నగారు రైల్వేస్లో పనిచేస్తారు అనుకోండి, ట్రావెల్ టికెట్ ఇన్స్పెక్టర్ చెన్నై గారు అని చెప్పి. ఆయన హాబీ ఫోటోగ్రఫీ, చిన్న కెమెరా పట్టుకొని కోడక్ బాక్స్ కెమెరా, ₹6 బాక్స్ కెమెరాలో అవార్డులు కొట్టారు ఆయన 120 ఫిల్మ్తో. అయితే
అప్పటి నుంచే నాకు డెవలపింగ్ ఏంటో తెలుసు, ప్రింటింగ్ ఏంటో తెలుసు, కాంట్రాక్ట్ ప్రింట్ ఏంటో తెలుసు, బ్రొమైడ్ పేపర్స్ అన్నీ తెలుసు. అట్లా డెవలప్ అయిన తర్వాత కొంత ముందుకెళ్తే ఇంకా మూవింగ్ ఇమేజెస్ అంటే సినిమా మీదకి నెమ్మదిగా మైండ్ సెట్ వెళ్ళింది. కారణం నేను గుంటూరులో చదివినప్పుడు లీలామహల్ థియేటర్, అందులో ఇంగ్లీష్ సినిమాలు వారానికి 2-1 వెళ్ళేవి. మా నాన్నగారితో బయలుదేరి రిక్షాలో కూర్చొని వెళ్ళిపోవడం చూశాడు. అక్కడ నుంచి క్వాలిటీ సినిమా, వరల్డ్ సినిమా, హాలీవుడ్ సినిమాలు ఎందుకు అంత గొప్పగా ఉంటాయి, ఆస్కార్ కూడా నాకు అప్పుడే తెలుసు. ఆ డైరెక్టర్ల గురించి నేను చెప్పగలను, కెమెరా గురించి చెప్పగలను, కాస్టింగ్ గురించి చెప్పగలను. ఇప్పుడు కూడా అప్పటికి అలాగా తెలియకుండానే ఒక క్వాలిటీ ఫిల్మ్ మేకింగ్ మీద మంచి టేస్ట్ ఏర్పడిందండి. సో అలా మీకు అభిరుచి ఉండింది. సో అలా మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు. ఫస్ట్ నుంచి కెమెరా పట్టుకోవాలని ఒక ఎస్, అవునండి. ఎవరి సినిమా చూసి ప్రభావితం అయ్యారు? ఏ సినిమాటోగ్రాఫర్ మీకు వరల్డ్ వైడ్ ప్రపంచ సినిమాలో అద్భుతం అని అనిపించేది, ఇలా చేయాలని? నాకు అంతకు సినిమాలో సినిమాటోగ్రఫీ దానికంటే ముందు చిన్నప్పటి నుంచి వాల్ట్ డిస్నీ పేరు అంటే ఆయన ఇష్టం నాకు స్వతహాగా. నా ఇంట్లో నా రూమ్లో నా దగ్గర ఐన్స్టీన్ ఫోటోగ్రాఫ్ సగం, ఈ వాల్ట్ డిస్నీ సగం, 2 కలిపి నా దగ్గర ఉండేది అనమాట. నాకు పెన్నే ఉండేది. ఎస్ఆర్ఆర్ కాలేజీలో మేము జంజాల మీద నాటకాలు వేసినాడు. ఆ పోస్టర్ లాగా తమాషగా పెట్టేసాడు బయట రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద. రంగాలంకరణ డిస్నీ అని ఉంటుంది నా పేరు, ఎంవీ రఘుపతిలో. అలాగా సరదా. అయితే కొంచెం ఎదిగిన తర్వాత, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నాకు ఒక స్ఫూర్తి కలిగించిన మనిషి, డైరెక్టర్ పేరు చెప్తాను నేను, స్టాన్లీ కుబ్రిక్. 2001 ఏ స్పేస్ ఓడిసి నాకు మైండ్కి ఒక కొత్త విండోస్ ఓపెన్ చేసింది స్టాన్లీ కుబ్రిక్. అలాగా గ్రేట్ డైరెక్టర్స్ని, వాళ్ళ తాలూకు కెమెరామెన్ని, టెక్నీషియన్స్ అబ్జర్వ్ చేయడం అనేది అప్పటి నుంచి బాగా గట్టిగా తీసుకున్నాను అనమాట. సార్, ఒక్కొక్క సినిమాగా చూసుకుంటూ పోతే మీరు అన్ని సినిమాలు ఒక ఎత్తు, థ్రిల్లర్ సినిమాలు, హారర్ లాంటివి, అన్వేషణ లాంటి సినిమాలు ఒక ఎత్తు. అన్వేషణలో మీరు కెమెరా తిప్పేసి అసలు ఆ అడవులు చూపిస్తేనే ఆ తిప్పేయడంలోనే ఎక్కడో ఒక భయం కలుగుతుంది. ఒక సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పి ఇలా ఫాస్ట్గా వెళ్ళిపోవడం, అవన్నీ డైరెక్టర్ విజనా సార్, లేకపోతే మీరు సజెస్ట్ చేస్తారా? హౌ డస్ ఇట్ యాక్చువల్లీ వర్క్? ఎలా? వంశీకి ఈజ్ ఎ స్పెషల్ బ్రీడ్ అండి. అంగార గ్రహాన్ని నుంచి దిగిన కొంతమంది స్పెషల్ క్యారెక్టర్స్ అనుకుంటే మనుషుల్లో అలాంటి ఒక వ్యక్తి వంశీ. ప్యూర్ క్రియేటర్. చాలామంది క్రియేటర్స్ కాదు, కాపీ కొట్టి దాన్ని మెరుగులు దిస్తారు. ఇది ఈజ్ వండర్ఫుల్ ప్యూర్ క్రియేటర్. ఇతనికి కూడా కన్నడలో ఒక డైరెక్టర్ ఉన్నారు. ఆయన చేసిన ఒక కన్నడ సినిమాలో ఇలాంటి క్రైమ్ బ్యాక్గ్రౌండ్ చూసి తను చేసుకుని నేను కూడా ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్తో థ్రిల్ చేయాలి జనాల్ని. ఎంతసేపు సితారా అలాంటి క్లాసిక్స్ కాదు. ఫస్ట్ పిక్చర్ అతనిది మంచు బలగే. అవును, మంచు బలగే. సో అని చెప్పేసి అప్పుడు తను థాట్లోకి వెళ్ళాడు. నేను దాంట్లో హ్యాండ్ హెల్డ్ కెమెరా, ఒక క్యారెక్టర్ అంటే కెమెరా ప్లేస్ ఏ రోల్, ఒక వేషం వేసినట్టే ఒక క్యారెక్టర్. దానికి నాకు కొన్ని రెఫరెన్స్లు ఉన్నాయి నేను చూసిన హాలీవుడ్ సినిమాలో. అవి నేను రెఫర్ చేసి ఇలా చేద్దాం వంశీ, కెమెరా మూవ్ అవుతున్నప్పుడు భయం వేస్తుంది, అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఆ కెమెరాయే ఒక క్యారెక్టర్ అయితే అది జంతువా మనిషి, మద్రస ఏం జరుగుతున్నాయి, ఎందుకు బ్లడ్ వస్తుందని. అలాగే ఇద్దరం కలిసి ఈ జనాల్ని కెమెరా స్క్రీన్ ప్లే ద్వారా భయపెట్టాలి. అఫ్కోర్స్ వెనకాల మంచి గొప్ప స్ట్రెంగ్త్ ఇళయరాజా గారి రికార్డు. కలిసే చిలకల కొలికిరు పాడవేనే వలపుని తెలుపగా. ఏం పాటలు సార్ అసలు? లొకేషన్ రెండోది అప్పుడుకున్న ఫైనాన్స్. ఎక్కడ చేశారు సార్ లొకేషన్? తలకోనని, అప్పటికి మా గురువుగారు అక్కడ ఖైదు చేశారు చిరంజీవితో. బట్ ఏంటంటే మాకేంటంటే నిజానికి ఆ సినిమా స్టడీ క్యామ్ అని ఒకటి ఉండేది. అంటే మనం చేత్తో వెళ్తే జర్కీగా ఉంటుందని స్టడీ క్యామ్ అనేది కూడా డెవలప్ అయింది. అది తెచ్చుకునే స్తోమత లేదు. రెండు సినిమా స్కోప్లో చేయాలి నిజానికి. అది తెచ్చుకునే స్తోమత లేదా సార్? బడ్జెట్ లేదు మాకు. బట్ అంత పెద్ద సినిమా కదా సార్, అది పెద్ద సినిమా తర్వాత ఏందంటారా? సక్సెస్ అయిన తర్వాత పెద్ద సినిమా అయిందండి. మేము చేసినట్టు చిన్న సినిమా అని, అది చిన్నవాళ్ళవే చేసాం. సో సినిమా స్కోప్ కావాలి, అది కూడా లేదు. స్టాండర్డ్ ఫార్మాట్లో స్టడీ క్యామ్ లేదు కాబట్టి నా మైండ్ని స్టడీ క్యామ్గా చేసుకుని చేత్తో పట్టుకుని, కెమెరా కొంచెం చిన్నదనుకోండి, యారిఫ్లెక్స్లో 2B కెమెరా అని చెప్పేసి ఉంటుందండి. దాన్ని అడుగున మోటార్ పట్టుకుంటే నేను పర్ఫెక్ట్గా వెళ్ళగలిగేవాడిని విత్ ఆల్ దీస్ బ్యాలెన్సెస్. మైండ్ సెట్తో ఈ బ్యాలెన్స్తో చేసుకుని చిన్న జర్క్ ఉంటుంది కానీ మరీ స్ట్రెచ్డ్ అయిపోతుంది. అది మీరు ఆ సినిమాలో చూసే ఉంటారు. రెండోది ఏంటంటే
వాళ్ళు చదువుకున్నాను కాబట్టి అప్పటికే డిగ్రీ అయిపోయింది, డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ అయిపోయింది. స్వామి గారు లాంటి వాళ్ళ దగ్గర కెమెరాకి ఇలాంటి సినిమాలకి ఏం కావాలి, క్రైమ్ సినిమాకి థ్రిల్లర్ సినిమాకి ఏం కంపోజిషన్ కావాలి, ఫోర్గ్రౌండ్ ఏ లేకుండా ఒక షాట్ పెట్టకూడదు, ఫోర్గ్రౌండ్ ముందు ఏదో జిగ్జాగ్ ఉంటే దాని మధ్యలోంచి వెళ్ళాలి, ఇలాంటిది అనుకొని అక్కడ ఏదైనా చెట్టు ఉందనుకోండి, క్రేన్ వేసామనుకోండి, క్రేను చెట్టు లేకుండా క్రేన్ వేయను, లేదా ఇంకోటి ఏదో ఉందనుకోండి ఏమీ లేదనుకోండి, ఆ ఓడలు ఉంటాయి కదా, ఆ సెట్ వాళ్ళతో చెప్తారు తీసుకొచ్చి నేను చెప్పించోడు మేకులేసి కొట్టేసేవాళ్ళు, దాని మీద వెనక ముందుకు వెళ్ళటాలు. ఎక్కువగా ఇలా ఉన్న చోట నేను మాత్రం దూరడానికి కొంచెం అది చేసుకుని గ్యాప్ చేసుకుని కెమెరా తీసుకుని లోపలికి వెళ్ళిపోవాలి. అలాగా చాలా డే నైట్. సో దాదాపు మీరు ఆర్ట్ డైరెక్టర్ కూడా ఒకలా చూస్తే, అంటే సినిమాటోగ్రఫర్ అయినా కూడా ఇప్పుడు ఓడలు తెచ్చి కొట్టడం, భయానకమైన వాతావరణం క్రియేట్ చేయాలంటే ఎస్, ఇది డెఫినెట్గా అవన్నీ ఉంటేనే ఒక ఇది క్రియేటివ్ జాబ్ మేడం. మేబీ సినిమాటోగ్రఫీ ప్యూర్ టెక్నాలజీ సైడ్ ఉంటుంది, నాన్ టెక్నికల్ కూడా ఉండాలి ఇందులో. అవును, దీంట్లోంచి నా షాట్ ఇంత బాగా వస్తుందని ఇమాజిన్ చేసుకోగలగా. ఫోర్గ్రౌండ్స్, బ్యాక్గ్రౌండ్స్, కలర్స్, లెన్సింగ్ ఒకటి, వైడ్ యాంగిల్ లెన్స్ ఇస్తే ఒక రకంగా ఉంటుంది, నార్మల్ లెన్స్ ఇస్తే ఒక రకంగా, అన్నీ అందులో చేసుకొని ఒక మంచి అవుట్పుట్ ఇచ్చాం. సార్ ఇప్పట్లో అయితే ఇప్పుడు మనకి రకరకాల టెక్నాలజీలు వచ్చాయి. అప్పుడు మరి ఎలా సార్ రీల్ రోల్ అయ్యేదా, కెమెరా రోల్ ఫిల్మ్ ఫార్మాట్లో ఉండేది. మరి మానిటర్స్ అవి ఉండేవా అప్పట్లో మీకు చూసుకోవడం? లేదు మేడం, అసలు స్వాతి ముత్యం లాంటి గొప్ప సినిమాకి మానిటర్ లేదు. విశ్వనాథ్ గారు నాకు షార్ట్ చెప్పేవాళ్ళు, నేను తీసి ఇచ్చేవాడిని. నాకు ఎప్పుడైనా ఆయన చెప్పినట్టుగా నేను పెట్టలేదా అనుకున్నాడు, సార్ ఒక్కసారి వచ్చి చూడండి త్రూ ఐపీసీ అనేవాడు, అంతే, నథింగ్. ఆయన వచ్చి ప్రతి షాట్ చూసేవారు కాదు, మీకు చెప్పాడు అంటే మీ మీద నమ్మకంలో కొంతవరకు జరిగింది. అది ఎంట్రీ దగ్గర తమాషా, బట్ తర్వాత కొంచెం నా మీద కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత రఘు షార్ట్ ఇది అని చెప్పి ఆయన పని ఆయన చేసుకునేవాడు, నేను రెడీ చేసి పిలిచేవాడు. ఆయన చెప్పింది నేను కరెక్ట్గా పెట్టాను లేదని ట్రయల్ మూమెంట్ కానీ ఇంకేది కానీ, అప్పుడు డౌట్ వచ్చినాడు, సార్ ఒక్కసారి మీరు కూడా చూసేయండి అని చెప్పి ఆయన చెప్పాడు, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు వీళ్ళిద్దరికి వైవిధ్యభరితమైన, ఆయన కూడా క్రియేటివ్ డైరెక్టర్ విశ్వనాథ్ గారు, పెయింటింగ్ లాగా ఉండాలి ప్రతి ఫ్రేము, చెప్పులు సర్దున్న ఇది కూడా, ఆ మూవ్మెంట్స్ కూడా డాన్స్ మూవ్మెంట్స్లా ఇలా ఉండే టైపు విశ్వనాథ్ గారి స్టైల్. వీరిద్దరితో పనిచేయడం ఇంత వైవిధ్యం సార్, మధ్యలో మీకు ఏది బాగా తృప్తినిచ్చి అరే ఈ సినిమా చేయబోతున్నాం అని కిక్ వచ్చేది? అంటే ఇలాగ విడిగా చెప్పలేమండి. ఆయన జనరేషన్ సంబంధించి ఆయన నెంబర్ 1 ఇంకా అక్కడో ఉన్నారు. ఆయన చేసిన సినిమాలు కానీ, ఆయన తాలూకు అవగాహన ఒక సబ్జెక్ట్ని ఆర్ద్రత విషయంలో, ఒక మనిషిని మనసుని కదిపి ఏడిపించే విషయంలో ఇండియాలోనే లేరు అలాంటి డైరెక్టర్స్. విశ్వనాథ్ గారు డెఫినెట్లీ అందులో. తులసికోట దగ్గర ఇప్పుడు ఎందుకు పట్టుకోరు, వెళ్ళే ముందు ఆ తులసి సమక్షంలో నీ ఊళ్ళో కళ్ళు పోస్తే జన్మలకి మీరు నా పసుపు కుంకుమలు నాతోనే ఉంటాయట. ఇప్పటి నుంచి తులసికోట దగ్గర ఎందుకు, చలిగా ఉంది, లోపలికి వెళ్ళిపోతా. మండే కట్టెలతో చలి కాచుకుపోయేదాన్ని, ఒళ్ళు కట్టినా పర్వాలేదు, అంతవరకు ఇక్కడేమి ఒళ్ళో పడుకునేవాడి. లలిత ఏంటిది, వద్దు వద్దు. సో ఇతను అలా కాదు, ఇది కొంచెం ఎక్సెంట్రిక్ వంశీ, యూత్ తేడా ఉంది కదా, వయసు కూడాను, ఎక్సెంట్రిక్. ఇలాగ అందరిలాగా నేను ఎందుకు ఉండాలి అని ఒక స్టైల్ ఇస్తుంది. లెటర్స్ బి డిఫరెంట్, కొత్తదనం. కీరవాణి చిలకల బొలికిరు పాడవేమే. దేర్ ఆర్ రూల్స్, బట్ లెటర్స్ బ్రేక్ రూల్స్ అని ఇద్దరం కలిసి చేసేవాళ్ళం. అది ఇది ఒకటే. అయితే నేనే నమ్ముతానంటే వెన్ యూఆర్ ఇన్ రోమ్ బి ఏ రోమన్. ఇంకొకటి చీప్ ఎగ్జాంపుల్ ఏంటి, ఏ ఎండగా గొడుగు పట్టు. అలాగా ఆయన దగ్గర ఆయన మనసును అర్థం చేసుకుని విశ్వనాథ్ గారి దగ్గర కొన్ని చోట్ల పెద్ద మాటలు మాట్లాడుతున్నాను, పరకాయ ప్రవేశం చేసి ఈయన ఇలాగ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా సైడ్ నుంచి, కెమెరా సైడ్ నుంచి, కెమెరా మోడ్ నుంచి, జూమ్ టైమింగ్ నుంచి, మ్యూజిక్ అని అనుకొని తమకంతో చేసేవాడిని. వంశీ దగ్గర ఏంటంటే ఎక్సెంట్రిక్ నాకు తెలుసు,
ఆ కంపోజిషన్స్ కానీ అవి కానీ ఇవి కానీ ఎడిటింగ్ కటింగ్ కానీ దాని తగ్గట్టుగా లెన్సింగ్ దాని తగ్గట్టు కెమెరామెన్ చేసి ఇచ్చాడు. అంటే అక్కడ అలాగే ఉండాలి, ఇక్కడ ఇలా ఉండాలి. అయితే ఇలాగే ఉంటే విశ్వనాథ్ గారి సినిమాలో ఒక 4-5 చేస్తాను, అలా ఉంటే అతని సినిమాలో ఒక 6 చేస్తాను. ఈ చేస్తే ఏ సినిమాలన్నీ చేసేయచ్చు. గొప్ప ఎక్స్పీరియన్సెస్ సార్ ఇవన్నీ. మీరు మధ్యలో అంటే స్వతహాగా మీరు ఇంత విజన్ ఉంది కాబట్టి మీరు డైరెక్షన్ చేయాలి అని యాక్టివ్గా డైరెక్షన్లోకి ఎందుకు రాలేదు మీరు? ఎందుకు వచ్చానుగా, కళ్ళు చేశాను కదా. కళ్ళు కాకుండా అంటే నేను అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. దానికి డైరెక్టర్ అనేవాడు క్యాప్టెన్ ఆఫ్ ది షిప్, తర్వాత ఫిల్మ్ ఈజ్ ద డైరెక్టర్స్ మీడియా, ఆ సూత్రాలు నేను నమ్ముతాను, వాళ్ళ బుక్స్లో ఉంటే విడిగా. సో అంత రేంజ్ నేను ఉన్నానా అని నేను చెక్ చేసుకుంటే నాట్ ఎట్, నో అని అన్నా, నాట్ ఎట్, హాఫ్వేలో ఉన్నాను, జరుగుతుంది ప్రయత్నాలు. విశ్వనాథ్ గారితో పర్టికులర్గా వంశీతో చనువు ఎక్కువ కదా మీ ఇద్దరం. ఆ సీన్ తీసుకొని తను ఏం చేస్తాడో నాకు తెలియదు, నేను అనుకోవడాలు, షార్ట్ కట్టింగ్లు ఇమాజిన్ చేసుకుంటే అతను చేసింది నేను చేసింది చాలా చోట్ల ఇలాగే ఉండేవి. అంటే నేను కూడా కరెక్ట్గానే ఆ యాంగిల్ ఆలోచిస్తున్నాను. ఇది విశ్వనాథ్ గారి విషయంలో కూడా కోడైరెక్టర్ని రిక్వెస్ట్ చేసి ఆయనకు మళ్ళీ పెద్ద ఆయనకు తెలియకుండా ఆ సీన్ చూసుకుని సైలెంట్గా ఉండిపోయి నేను ఆలోచనలో ఉండేవాడిని. తర్వాత ఆయన వచ్చి కొన్ని షార్ట్లు చెప్పేవాడు, నేను అనుకున్న దానికి ఆయన మళ్ళీ కొంచెం టాలీ అవుతూ వచ్చాయి. దాంతో నేను కూడా డైరెక్షన్ చేయొచ్చు అని ఒక పురుగు లోపల ఎంటర్ అయిపోయింది. అలా కొంచెం ట్రావెల్ చేసిన తర్వాత 86 ప్రాంతంలో విశ్వనాథ్ గారు స్వాతి ముత్యాన్ని చేశాను. 87 ఎండింగ్లో ఒక కళ్ళు సినిమా చేయడం జరిగింది. అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్గా ఇందాక చిట్టిబాబు గారు అన్నట్టు ఇండస్ట్రీ కళ్ళు తెరిపించిన సినిమా కళ్ళు. సో కళ్ళు సినిమా మీ అసలు ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్, ఎలా జరిగింది? ఇది దీనికి ఎక్కడో ప్రస్తావన అండి. 1970లో డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు విజయవాడలో ఆంధ్రనాట కళా పరిషత్లో ఈ నాటికి వేశారు రైల్వే ఇన్స్టిట్యూట్లో. అప్పుడు జంజాల, సుత్తివీరభద్ర, మేమందరం ఒక బ్యాచ్ మేట్స్, అంటే కాలేజీలో ఒక బ్యాచెస్ అనమాట. అప్పటికి ఈయన తనిఖీల బారని మాకు ఇంకా తెలీదు, ఆయన వచ్చాడంట. అక్కడ వలుపుడి మారుతిరావు గారు రాసిన స్క్రిప్ట్, మ్యానుస్క్రిప్ట్ అంటారు, ప్రింట్ కూడగాల. ఆయనకు బెస్ట్ ఫ్రెండ్ అయిన బివి రామారావు గారని, అప్పుడు చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్ర గవర్నమెంట్, ఆయనకి చేరా నువ్వు వేసుకోరా డ్రామా చేయరు అంటే ఆయన చేసిన పెర్ఫార్మెన్స్. నాటకాలు అప్పుడు ఒక రకంగా ఉండేవి, అంటే ఇంట్రెస్ట్గా ఉండేవి కాదు, ఏదో ఉండేది. అందుకనే ఆ నాటకాలంటే కొంతమంది సినిమాల మీద మోజు, నాటకాల మీద లేదు. ఆ టైంలో ఈ నాటికి వేశారు. ఫస్ట్ పెర్ఫార్మెన్స్ నేను ఐ వాజ్ దేర్. అయిపోగానే ఒకసారి హాల్ అంతా అసలు స్టాండింగ్ ఓషన్ వచ్చింది. నేను నాతో పడుకుని పరిగెత్తుకు వెళ్ళి కలుబొడి మారుతురావు గారు ఎక్కడున్నారో ఫ్రంట్ రోకి వెళ్ళి ఎక్కించుకొని భుజాల మీద ఎక్కించుకొని, మన క్రికెట్లో వాళ్ళు ఎక్కించుకొని తిప్పుతారు అలాగే నేను ఆయన మోసాను దీంట్లో. అంత ఇన్స్పైర్ అయిపోయాను అనమాట నేను. అంటే సంథింగ్ ఎక్కడో కొట్టింది నాకు. అది ఇమీడియట్గా ఆ రోజున నెక్స్ట్ డేనో ఇద్దరు ప్రొడ్యూసర్లు అనౌన్స్ చేశారు. రామానాయుడు గారు తెలుగుకు తీసుకున్నారు, కే బాలచంద్ర గారు తమిళకి తీసుకున్నారు. ఇద్దరు చేయలేదు. బాలచంద్ర గారు చేశారు, మధ్యలో ఆపేశారు. నెక్స్ట్ నెమ్మదిగా వద్దాం, ఎందుకు ఆపేశారు ఆయన నాకు అది కృష్ణ భగవానుడు అర్జునుడు చెప్తారు కదా, నాకు ఏం చెప్పారు చెప్తాను నేను. అలా కమలాసన్ కూడా చెప్పాడు, రఘు నేను చేసిన తప్పిది, అమావాస్య చంద్రుడు చేశాడు కదా బ్లైండ్ క్యారెక్టర్ అని చెప్పారు. అలాగే ఇలాగా మొత్తం మీద అది ఆ హ్యాంగ్ ఓవర్ 18 సంవత్సరాలు వచ్చింది. అది 1987లో నేను ఈ సినిమా చేద్దామని ప్రిపేర్ అయినప్పుడు రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి రైట్లు కొనుక్కొని మొదలుపెట్టాను. అంత నచ్చేసింది మీకు కథ? అంటే అలాంటి అందరూ చేయలేరండి. అందులో ఒక స్వార్థం ఏంటంటే ఒక స్పెషల్గా ఒక గుర్తింపు తెచ్చుకుందామని, అంటే కీర్తికాంక్ష అనొచ్చు, మీరు ఏమైనా అనండి, నాకు తెలియదు. ఎందుకుండకూడదు సార్, అంటే మీకు వెల్ డిజర్వ్డ్, మీరు మీలాంటి విద్వత్తు ఉన్న వ్యక్తికి. ఆ రోజున యాక్చువల్గా ముందైతే మా బ్యానర్ మీద మహాలక్ష్మి ప్రొడక్షన్ అని చెప్పేసి మహాశక్తి ఫిలిమ్స్ అని మేము ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి అనుకున్నప్పుడు జంజాల గారికి అడ్వాన్స్ ఇచ్చాం. గారు అన్న నేను, ఎందుకంటే జంజాల మేత కలిసే తిరిగాం. మేము జేవిడిఎస్ శాస్త్రి అంటాం, మీకు కొంత తెలిసే ఉంటుంది. అవును, జంజాల జేవిడిఎస్ శాస్త్రి, నేనైతే శాస్త్రి అనేవాడు అనుకోండి. అతనికి ఇచ్చాము అడ్వాన్స్, శాస్త్రి నువ్వు మా సినిమాకి నువ్వే డైరెక్టర్ అని. అది ఏ సబ్జెక్ట్ అంటే బ్యాక్ టు ఫ్యూచర్. అవును, స్పీల్బర్గ్. ఇది ఆదిత్య 369 తర్వాత వచ్చింది వచ్చింది అన్నప్పుడు ఒక 2 నెలలు కూర్చున్న తర్వాత జంజాల ప్రొడ్యూసర్ నన్ను పిలిచి, రఘు మనం మొయ్యలేమేమో, ముందుకెళ్ళాలి వెనక్కి వెళ్ళాలి, ప్రాపర్టీస్ కాస్ట్యూమ్స్ ఇవన్నీ, ముందు ఏదైనా ఒక సినిమా చేసి బ్యానర్ సెటిల్ చేసి కొంచెం పర్వాలేదు అనుకున్నట్టు చేద్దామంటే అది డ్రాప్ అయినప్పుడు
మా ప్రొడ్యూసర్లు డిసప్పాయింట్ నా కొలీగ్స్ అనమాట. డిసప్పాయి, రఘు నీకేది ఇష్టమైన సబ్జెక్ట్ అన్నావు కదా చేద్దాం, ఎంతలో చేయగలవు, 6.5-7 lakhs చేయగలవు, చేద్దామని చెప్పి దిగితే అది కళ్ళు అలా దిగామన్నమాట. సార్ మీరు సినిమాటోగ్రఫర్గా ఉన్నారు, బహుశా మీరు మనుషుల్ని ఇంకా బాగా చూపించగలగడం ఆ శక్తి మీకు తప్ప ఎవరికి ఉండదు. దర్శకుడు ఊహించుకోవచ్చు కానీ చూపించేది మీరే, మీ లైటింగ్తో, యాంగిల్స్ తోటి. సో ఒక్కొక్కళ్ళ అంటే పెద్ద పెద్ద యాక్టర్ల ముఖ కవళికలు ఇంకా మరింత ఎన్హాన్స్ చేయడానికి, ఉదాహరణకి భానుప్రియ గారి కళ్ళ గురించి చెప్తారు, అండ్ ఆవిడ సినిమా స్క్రీన్ అంతా కళ్ళని చెప్తారు. సో ఎలా ఉండేది సార్ వాళ్ళతో వర్క్ చేయడం? మీకు యాజ్ అ క్రియేటివ్ ఇన్స్పిరేషన్ మీకు ఏమనిపించేది అప్పుడు చూసినప్పుడు? అంటే వంశీది నాదేనండి సైకాలజిస్ట్ వేరండి, ఆయన సౌత్ పోల్, నేను నార్త్ పోల్. ఓహో, సైకాలజిస్ట్. బట్ సినిమాకి వస్తే ఆత్మ పరమాత్మ, అంత చక్కటి ఇదనమాట. అతను చెప్పేది, ఆహా ఈ షార్ట్ తీస్తే నాకు మంచి పేరు వస్తుంది, నేను ఇన్స్పైర్ అవ్వడం, ఇద్దరం కలిసి క్రియేటివ్ బ్లాక్ బుక్ రెఫర్ చేయడాలు, ఓల్డ్ సినిమాలో నచ్చిన షాట్లు గుర్తుపెట్టుకున్నది మళ్ళీ సినిమాల్లో అప్లై చేయడానికి ట్రై చేయడం, ఇలా ట్రావెల్ చేసేవాడు. అంటే మన సినిమా మస్ట్ బి సంథింగ్ స్పెషల్ ఉండాలి అనేది ఇద్దరం కలిసే అటెంప్ట్ చేసేవాళ్ళం. అలాగే కాబట్టి ఆ రిజల్ట్ ఇవ్వగలేము. కానీ ఎలా ఉండేవారు సార్ భానుప్రియ గారు? అంటే ఎందుకంటే అప్పట్లో ఆవిడ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చామన్ ఛాయ్ అని ఏం అంటే మన ఈ దీంట్లో ఫస్ట్ టైం నేను విశ్లేషణ ఇస్తాను. వంశీ ఈ మధ్య తను యూట్యూబ్లో ఏదో చెప్తూ ప్రతి సినిమా ట్రావెల్ అంతా చెప్తూ రఘు భానుప్రియని వద్దన్నాడు అని అందరూ ఏంటి మిమ్మల్ని చాలా నెగిటివ్గా చెప్పారు వంశీ అని అంటే అతని వెర్షన్ అవుతుంది. భానుప్రియని సితార సినిమా తను రాసిన మహల్లో కోకిల సబ్జెక్ట్ని ఏడుది రాజేశ్వర గారు చేస్తున్నారు. దిగినప్పుడు హీరోయిన్స్ ఎత్తుకుతున్నప్పుడు అమ్మాయి ఫిల్మ్ ఒకటి రిలీజ్ అయింది, తమిళ సినిమా, సఫర్ థియేటర్లో తీసుకెళ్ళి చూపించాడు. బాగానే ఉంది కానీ కళ్ళు మాత్రమే తెలుస్తున్న, వైట్ తెలుస్తుంది, నల్లగా ఉంటుంది అమ్మాయి బాగాను అన్నప్పుడు నేను వంశీ ఇలాగా అంటే మిడిగుడ్లు నేను అనలేదు కానీ నేను అన్నాను, అతను అన్నాడు కళ్ళు మాత్రం ఉంటాయి, ఫేస్ నిండా కళ్ళు అంతే, ఆ తెలుపు కనిపిస్తే మనిషి నలుపు అంతే. అంటే అది వద్దనేసాడు ముందు ఒక దగ్గర. నేను అన్నా లేదు, నాకు ఒక ఇది ఉంది చేద్దామని అన్నాను. ఇప్పుడు చెప్తున్నాను నేను ఎందుకు వద్దంటాను కారణం, నలుపుగా ఉంటే తప్పు కాదు కానీ కథ ప్రకారం ఆవిడ ఎండపడనే ఒక మహల్లో ఉండిపోయిన రాజకుమారి, శరత్బాబు చెల్లెలు. శరత్బాబు ఎంత అందగాడండి, శరత్బాబు చెల్లెలు రాజకుమారి, ఆవిడ నల్లగా ఉంటుందంటే వేరే రకాల అర్థాలు వచ్చేస్తాయి, కన్విన్స్ అవ్వరు, వేరే రకాల అందుకని ఆవిడ అంటే ఒక జయప్రదలాగా ఉండాలి, ఎలా ఉండాలి, ఇంత అందంగా ఒక మైన ముద్దలా ఉండాలి, అప్సరసలా ఉండాలని నా కాన్సెప్ట్ యాజ్ ఎ కెమెరామెన్. ఆ సబ్జెక్ట్ వర్క్ చేసినాడు. అప్పుడు సరే తను ఎందుకో అంటే ఒకటి మాత్రం నిజం, నలుపు అంటే వంశీకి ఇష్టం, ప్రపంచం అందరికీ తెలుసు, అవును, ఫ్యాసినేషన్ అతను బ్లాక్ అంటే. అది ఎన్ని కారణాలు అవ్వచ్చు. జిలిబిలి పలుకుల చిలిపిగ పలికినవో మైనా మైనా, కిలకిల నగవుల వలపులు చిలికినవో మైనా మైనా, మిల్లమిల్ల మెరిసిన తార నిన్నుల విడిన సితార. అప్పుడు నేను మరి ఊరుకోనుగా, సరే నీకోసం నేను అంటాను కదా అని చెప్పి భానుప్రియని పిలిచి వాళ్ళ మదర్ని వాళ్ళ బ్రదర్ని వాళ్ళని పిలిచి ఎవ్రీడే 2 నెలలు షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి పసుపు మొత్తం ఎక్కించాడు, కంప్లీట్ పసుపు మొత్తం ఎక్కించేసి 2 గంటలో 1 గంట ఉండి స్నానం చేయించండి, తర్వాత బ్లింక్ చేయండి సూర్యుడికి ఆ కళ్ళకి, ఎందుకంటే రిఫ్లెక్ట్ కళ్ళు మోస్తుంది ఇదంతా. ఇలాగ చాలా చెప్పి ఆ తర్వాత కొంత నాకు తెలుసు కొంత విరిగిందని, అంటే నలుపు కొంచెం విరుగుతుందా సార్ నిజంగా పసుపు రాస్తే? ఎస్, మేకప్ ఆర్టిస్టులు అందరూ ఎందుకంటే తర్వాత బాగా తయారవుతారు కదా, వేసి తీసి పిగ్మెంట్స్ తేడా వస్తాయండి, కలర్ తేడా వస్తాయి. దాంతోపాటు నేనేం చేశాను, చక్కటి పర్ఫెక్ట్గా నేను ఎక్స్పెక్ట్ చేసిన మేకప్ వేయించి, మ్యాక్స్ ఫ్యాక్టర్ నెంబర్లు చెప్పి మేకప్ వేయించి, ఫోటో తీయించి, పర్ఫెక్ట్ ప్రింట్ చేయించి, మేకప్ వాడికి ఇచ్చి, ఇది నీ మేకప్ బాక్స్లో పెట్టిగా, ఇది ఒకటి. ఇలాగ ఏ రోజు లేదో ఆ రోజు నేను షార్ట్ తీయను, ఇలాగే రావాలి అమ్మాయి ఈ మేకప్తో. అలాగే నేను ఎక్కువ వేసుకొని వస్తారు కదా, అలా కాదు, కరెక్ట్గా ఉండేటి చేస్తే అది మీరు సితార్లో చూశారు. బాబా ఎంత విషయం చెప్పారు సార్. అంటే యాక్చువల్లీ కాస్టింగ్ విషయంలో ఆ మాటకు వస్తే సార్, పెద్ద డైరెక్టర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మిమ్మల్ని సంప్రదించే వాళ్ళ పూర్తిగా, లేదా వాళ్ళు డిసైడ్ చేసుకుని మీకు చెప్పి మీరు ఫాలో అవడమే తప్ప అవదా? అంటే ఇప్పుడు విశ్వనాథ్ గారి దగ్గర ఎవరు మాట్లాడడానికి ఉండదు. వంశీ మేము పెద్దవాళ్ళని అడగం, ఎందుకంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ తగ్గట్టుగా మేము ఉండాల్సి వస్తుంది. అందుకని చిన్నవాళ్ళు అయితే మాకు కావాల్సిన మేకప్, కావాల్సిన
ఆ యాక్టివిటీ అన్నీ చేసేస్తారు కాబట్టి అదొక ట్రెండ్ అండి అది. మేము అదే ప్రిఫర్ చేసేవాడు. అందుకని వంశీ బిగ్ స్టార్స్ ఏం చేశారండి సినిమాలు, పెద్దగా ఏం చేయలే అంత సక్సెస్ కూడా. నేను కూడా ప్రిఫర్డ్ టు విశ్వనాథ్ గారు అటు క్వాలిటీ, వంశీ, జంజాల ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేశాను. నేను టాప్ ర్యాంకింగ్ హీరోలు వెనకాల పడలా నేను. నాకు దారి కూడా ఇట్లా వెళ్ళింది అనుకోండి. ఎందుకు సార్, ఎందుకు అంటే పడలేదంటే ఎందుకు మీరు వెళ్ళలేదు? అదొక డిఫరెంట్ జానర్ కదా. అవునండి, అది సినిమాని ఇది సినిమానే, కానీ ఇది ఉంటుంది, ఇష్టం ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు నా ఫస్ట్ పిక్చర్ చిరంజీవిది, మగమహారాజు. మగమహారాజు. ఇంకో పిక్చర్ చేశాను చిరంజీవితో, మహానగరంలో మాయగాడు. గ్యాంగ్ లీడర్లో 30% నేనే చేశాను, లోక్ సింగ్ గారికి నేనే చేశాను. తెలుసు మెయిన్ స్ట్రీమ్ సినిమాలు, నేను ఈ 70 సినిమాల్లో మెయిన్ స్ట్రీమ్ సినిమాలు 45 ఉన్నాయి, లేవని కాదు. కానీ అందులో కెమెరా వర్క్ ఇలా ఉండదు. మీరు చెప్పిన ఒక 6-8 సినిమాలు చెప్పారు కదా, యూనిక్ సినిమాలు, ఏ యాంగిల్లో చూసినా. మరి నాకు ఆత్మసంతృప్తి, నాకు అవార్డులు, నా విజువల్స్ ఎప్పుడు చూసినా సిరివెన్నెల్లో ఫోటోగ్రఫీ ఎంత బాగుంటుంది, సితారా, అన్వేషణలు ఇవి. అది మిగిలిన సినిమాలో ఫైట్లు, సాంగులు ఏమిటో ఉంటాయి, ఐటమ్ సాంగులు. నాకేంటి, నాకు ఫుల్ మీల్ ఉండదు. అది మైండ్ సెట్. ఇదన్నీ కాకుండా అటే ఉంటే నేను ఈ వాటికి 4 మేడలు, ఒక 5 కార్ల మధ్యలో ఎలా ఉండేవో నాకు తెలియదు. బట్ నాకు అంతకంటే మించిన ఆత్మసంతృప్తి ఉంది. అంటే ఇది మనస్తృప్తి కూడా చేసుకున్న మాటలో మీరు ఎలా అనుకోండి. చాలా లేదు సార్, మీరు నమ్మిన దాన్ని మీరు పాటించారు. కానీ ఈ గ్యాంగ్ లీడర్ ఎందుకు సార్ 30% మాత్రమే 300 అంటే మీరు చేసి తర్వాత? అంటే లోక్ సింగ్కి అప్పుడు ఇంకోటి ఏదో చేయాల్సి వచ్చింది, ఇంకో సినిమా ఏదో, అలాగేదో 2 యూనిట్లు ఉన్నప్పుడు అవన్నీ నేను ఎక్కువ చేశాను. ఎలాగో బాబిరెడ్డి గారితో చేశాను కదా నేను, అందుకని ఎప్పుడు అవసరమైనా బాబిరెడ్డి గారికి నేను ముందు వస్తాను అనమాట. ఓకే, అలా చేశాను. సో అయితే కాస్టింగ్ విషయంలో మీరు అనుకున్న కైండ్ ఆఫ్ సినిమా మీరు చేశారు కాబట్టి కొంత మీ ప్రమేయం ఉండేది. అయితే చాలా వరకు విశ్వనాథ్ గారు ఏమవుతుందంటే సజెస్ట్ చేయడం వరకే లిమిట్ ఉంటుంది. అది ఒక సూత్రం. అది అంటే ఎథిక్స్ అంటాం కదా. నాకు నచ్చకపోతే ఏమవుద్దంట, నాకు నచ్చకపోతే సితార ఆగిందా? అమ్మాయిని అందంగా చూపించడం మాత్రం చేశాను కదా నేను. ఆ పగిలిపోయిన దగ్గర ఒక కన్ను పెట్టి నా షార్ట్స్తో ఇంప్రెస్ చేశాను కదా. ఇంకో కాస్ట్యూమ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలాగే ఏంటంటే డైరెక్ట్ కావాల్సింది చెప్పడానికి ట్రై చేయండి, ఇలాగైతే బాగుంటుంది, ఇలాగైతే బాగుంటుందని. ఆయన వెళ్ళలేదనుకోండి, ఆయన కావాల్సింది చేసి ఇచ్చేయండి. కన్విన్స్ ఆర్ గెట్ కన్విన్స్డ్, అంతేగాని క్లాష్ వద్దు. అది చాలా మంచిది, ఉత్తమమైన ఒక మంచిది కాదు. అలాగే సార్, సిరివెన్నెల సినిమాలో ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు మూన్ సేన్ వస్తారని చెప్పి ఆ పాత్రలోకి. ఆ కాస్టింగ్ విషయంలో మీకు అరే అనిపించిందా, లేక మిమ్మల్ని ముందే మాట్లాడుకున్నారా, ఎలాగా? ఈ విషయంలో మాత్రం 1% కూడా నా ప్రేమ లేదు. అంత విశ్వనాథ్ గారు కెమెరా పెట్టి విజువల్స్ దాని తగ్గట్టుగా లైటింగ్ మాత్రమే నేను ఫుల్గా 100% కమిటెడ్గా చేశాను. మిగిలిన ఆయనే చేసుకుంటారండి, అన్నీ ఆయనే, సర్వస్వం ఆయనే, యాక్షన్ ఆయనే, డీటెయిల్స్, ప్రొడక్షన్ డీటెయిల్స్ చెప్పడం ఆయన, అన్నీ కంప్లీట్. అంత కమాండ్ ఉంది. తన సినిమా ఇలా ఉండాలి, నిర్దిష్టం అంటాం కదా, ఇలా ఉండాలని మైండ్లో సెట్ చేసుకుని వచ్చి దాని తగ్గట్టుగా డే అండ్ నైట్ వర్క్ చేసుకుని, అందుకని కళ తపస్వి అన్నారు. ఊరికి డబ్బులతో కన్నా టైటిల్ కాదు, డెఫినెట్లీ అంత కమాండ్ ఉన్న మనిషి. అక్కడ మేము ఊరికి ఆన్లోకర్స్ ఎప్పుడైనా ఏదైనా సార్ ఈ కలర్ కొంచెం మారుద్దామండి అంటే ఎందుకు అనేవాళ్ళు అనుకోండి. నేను ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగితే ఒప్పుకునేవాళ్ళు, అంతే కదా. సరే, ఇప్పుడు సిరివెన్నెలలోనే షార్ట్ పెట్టి రఘు ఇదిగో ఇది అమ్మాయి అంటే వెళ్ళిపోయి ఆయన వెళ్ళిపోయారు. నేను కెమెరా నుంచి అటు ఇటు వెళ్ళి అటు తిరుగుతున్నాయి. విజయాన్ని పిలిచారు, నండూరు విజయాన్ని కూడా. ఏంటి అతను రఘు అటు ఇటు తిరుగుతున్నాడు, చోటు పెట్టింది అంటే విజయారు ఏంటంటే ఏం లేదు సార్, కొంచెం నేను లెఫ్ట్కి తీసుకోనా అని అడిగా. వై అన్నారు, సింపుల్గా వై అన్నారు. నేను టెక్నికల్గా చెప్పాలా చెప్పకూడదా? సార్ మీరు పెట్టిన చోట వెనకాల స్కై ఓపెన్ అయి ఉందండి, దాంట్లో వచ్చే ఫ్లేర్ ఎంఐ ఫేస్ మీద వస్తే స్కిన్ టోన్స్ రావండి, కొంచెం పక్కకి వెళ్ళి అనుకోండి ఆ మండపం ఉంది కదండి, ఆ మండపంలో చక్కగా వస్తుందండి, కలర్స్ మ్యాచింగ్గా ఉంటాయండి, ఇది పక్కన ఉంటుంది. ఓకే రా, అలాంటి నాకు చెప్పక్కల, యూ కెన్ డూ ఇట్ అన్నారు. అలాంటి చిన్న చిన్న లైసెన్స్ తీసుకొని నెమ్మదిగా ఓకే. ఎందుకంటే ఈ సినిమాకి కొంత ఆఫ్ బీట్ కాస్టింగ్ అనే చాలా మంది అప్పట్లో అనుకున్నారు. బెనర్జీ గారు అనే ఒక వ్యక్తిని తెలుగు తెరపై చూపించడం అంటే ఇదే కథకి మెయిన్ స్ట్రీమ్ ఆర్టిస్టులను కాకుండా ఎందుకు డిఫరెంట్గా ఆలోచించారు విశ్వనాథ్ గారు అని అనిపిస్తుంటుంది.
అంత అద్భుతమైన సినిమా ఆఫ్ కోర్స్ వారు చాలా మంచి గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చిన Oh, yes. వాళ్ళందరూ అయినా కూడా ఒక క్యూరియాసిటీ సార్. అంటే ఒక్కొక్క రేంజ్కి వెళ్ళిన ఒక డైరెక్టర్స్కి మేధస్సు ఒక రేంజ్ అయిపోయిన ఉన్న వాళ్ళకి నేను తప్పించి ఇంకోళ్ళు ఎవరు హ్యాండిల్ చేయలేరు, లేకపోతే నేనే ఇది చేయాలి అనే ఒక రకమైన దాన్ని ఏమనొచ్చు, పొగర నచ్చా, ఇగో నచ్చా, ఏదైనా పేరు పెట్టండి. మరి అలాంటి ఛాలెంజింగ్ చేయడం అనేది అంత ఈజీ కాదండి కదా. రెండోది ఏంటి, ఆయనకి అడుగున అద్భుతమైన ప్లాట్ఫామ్ ఉంది. కొత్త వాళ్ళు చేయడం కష్టం, ఈయనకి ఆల్రెడీ సూపర్ హిట్స్ ఉన్నాయి, ఆల్ టైమ్ హిట్స్. కాబట్టి ఈయన ఏం చెప్పినా అక్కడ ఇచ్చేసి ప్రొడ్యూసర్లు ఉన్నారు, చేసే దమ్మ ఆయనకుంది. కొత్త వాళ్ళని కూడా ఆయన ఒకటే అంటారు, నేను ఏదో ఎప్పుడైనా ఇలా అన్నాడు, రఘు ఏంటయ్యా నువ్వు చెప్తావు, మనం చెక్కిన శిల్పాలు అయ్యేవాళ్ళు, మంచి మాట అనేవాళ్ళు, మనం చెక్కిన శిల్పాలు అయ్యేవాళ్ళు అని అనేవాళ్ళు. ఎంత ఆనందంగా ఉంటుంది ఆ మాట ఆయన అంటాం, అవునా కదా. అలాగా ఆ సినిమాకి మాత్రం అన్నీ ఆయన. రెండోది ఆయన స్వాతి ముత్యం టైంలో కమల్ హాసన్ తక్కువ అండి అబ్బో కదా. అయితే అక్కడ సెట్స్ మీద ఎంత ఆనందంగా ఉండేవాడు అంటే, మేము విశ్వనాథ్ గారి కంటే కమల్ హాసన్ విపరీతమైన ప్రేమ, అభిమానం, ఆరాధన. కమల్ హాసన్ అంటే ఎక్కడ లేని ఇష్టం విశ్వనాథ్ గారికి. ఇద్దరు లెజెండ్స్, దిట్టలు, ఇద్దరు కలిసి ఒక చోటుగా సెలవుడు చూడండి. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వాడల్లి నవ్వాలమ్మ. అప్పుడు కూడా కొన్ని సీన్స్లో మేము ఉంటాం కదా, కెమెరా అసిస్టెంట్స్, మేమంతా అప్పుడు మానిటర్ కూడా లేదు కదా కెమెరా. విశ్వనాథ్ గారు చేసి చూపిస్తారు, కామెడీ చేస్తారు, ఏడుపు చేస్తారు, అన్ని డ్యాన్సులు కూడా చేసి చూపిస్తారు. ఆయన చేసి చూపిస్తారు. అయ్యో ఈ మూమెంట్ ఆయనే పెట్టింది. కమల్ హాసన్ గారు అంటాడు కదా, దేవుని కొడతాడు, అదంతా ఆయనే సెట్ చేస్తే దానికి కమల్ హాసన్ మెరుగులు దిద్దుతాడు. ఒకటి రెండు చోట్ల పర్టికులర్గా కమల్ హాసన్ రాధిక కర్ర ఇచ్చి వెళ్ళి కొట్టాడు కదా, గుర్తుందా మీకు? గుర్తుంది. అయ్యో మన ఇతను వీరభద్రుని డబ్బులు ఇవ్వట్లేదు అన్నాడు. రఘు విశ్వనాథ్ గారు ఇలాగంట, రఘు చేత్తో కెమెరా పట్టుకో. సార్ మీరు చేత్తో కెమెరా పట్టుకోవడం అన్వేషణ సినిమాలాగా మనసులోనే పట్టుకొని చెప్తాను చెప్పి ఆయన రిహార్సల్ చేసి చూపించారు. అటు వెళ్తున్నారు, ఇటు వెళ్తున్నారు, నన్ను ఫాలో అన్నారు. తర్వాత ఏదో చేశారు, అంతే. లంబుడికే అని ఆయనే లంబుడికే అని కొట్టుకుంటూ వెళ్ళడం చేసి చూపించారు. అది తర్వాత కమల్ హాసన్ వచ్చి చేశాడు, అంత బాగా చేశాడు. కానీ షార్ట్ అయిపోయి రఘు నెక్స్ట్ షార్ట్ అంటే నా అసిస్టెంట్స్ మిగిలిన సార్ విశ్వనాథ్ గారు చేసినట్టుగా కమల్ హాసన్ గారు చేయలేదు కదా, అలా ఉండేది. అంత గొప్ప ఆర్టిస్ట్ అండి ఆయన. అన్ని విశ్వనాథ్ గారు వండర్ఫుల్, సమస్య లేదు. ఏమిటిది? ఎంత గొప్ప అనుభూతులు సార్. అసలు మీ అంటే ఇష్టమైన పని చేస్తూ మీ జీవితాన్ని గడపడం గొప్ప అదృష్టం సార్. సినిమా మీ దృష్టిలో కెమెరా కళ్ళకి ఇంపుగా ఉండే నటి కానీ నటుడు కానీ ఎవరు సార్? అలా ఏమైనా చెప్పొచ్చు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే నేను కొంచెం చేదస్తా మనిషిని. ఆడ్రీ హెప్బర్న్ అని నా ఫేవరెట్ హాలీవుడ్. ఆర్డర్ అయిపోయాను. ఎందుకంటే అది చాలా మై ఫేర్ లేడీ చాలా సినిమాలు కదా. ఆవిడ సినిమానే 8 Until Dark అనే సినిమా పేరు వినే ఉంటారు. అందులో బ్లైండ్ క్యారెక్టర్ అమ్మాయి. అది బాలచంద్ర గారు కళ్ళు సినిమాలో లింక్ చేసి ఒక 6 రీల్ సినిమా తీసిన తర్వాత పక్కన పడేశారు. జైసు తప్పుడు ఆ క్యారెక్టర్. ఆడ్రీ హెప్బర్న్ ఇండియాకి వచ్చే టైంకి వైజయంతిమాల ఆ రోజుల్లో, ఏది మన ఆ సినిమా ఏంటంటే మధుమతి, ఆ రోజుల్లో వైజయంతిమాల. తెలుగుకి వచ్చే టైంకి ఆల్మోస్ట్ ఫస్ట్ పిక్చర్ని 2-3 పిక్చర్లు నేను ఉన్నాను కాబట్టి జయప్రద అంటే విపరీతంగా ఇష్టం నాకు. బికాస్ దాన్ని ఏమంటారంటే ఫోటోజెనిక్ ప్రిపరేషన్స్ ఆ అమ్మాయి అద్భుతం. అవునా సార్? తక్కువ మంది శ్రీదేవి గారి కంటే కూడా. ఎస్, శ్రీదేవి గారి కంటే కూడా. అంటే జయప్రద గారు అద్భుతమైన అందగత్తే అందరికీ తెలుసు సార్. కానీ అతిలోక సుందరి అంటే శ్రీదేవి గారిని అనేవారు ఆ రోజుల్లో సినిమాకి సార్? సినిమా టైటిల్ పెట్టారు మీరు, అంతేనా? ఫోటోజెనిక్ ప్రపోర్షన్స్ అనేవి అందరికి అర్థం కాదండి, తెలియదండి. ఇప్పుడు మీరు మొనాలిసా మామూలుగా ఉంటుంది, మామూలుడికి
కదా ఆ పెయింటింగ్ లెనార్డో డావిన్సీ పెయింటింగ్. కానీ మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు ఆ అమ్మాయికి ఆ పోర్ట్రేట్కి అంత ఇంటర్నేషనల్ పేరు వచ్చింది అని చెప్పేసి. ఫోటోజెనిక్ క్వాలిటీస్ కొన్ని ఉంటాయి, అవి ఉంటాయి రకరకాలుగా. గోల్డెన్ రేషియో అని అదని ఇదని ఎక్కడే ఉండాలి, ఇదెంత ఉండాలి, ఇదెంత ఉండాలి, ఇదెంత ఉండాలి, ఇక్కడ ఎంత ఉండాలి, ఇక్కడ విధాలు ఎంతవరకు ఉండాలి, ఎలా ఉండాలి విధాలి, ఇవి అన్ని ప్రపోర్షన్స్ లేమన్కి ఇస్తే చిన్నపిల్లడికి ఇచ్చి జయప్రద షూట్ చేయరంటే అతను కూడా అందంగా వచ్చేస్తాయి ఫోటోలు. కారణం దేవుడు అలా అమ్మాయిని సృష్టించాడు. అంత అందం జయప్రద గారు. అసలు ఆడ్రీ హెబ్బర్న్ గారు, వైజయంతి మాల గారు వైపు, జయప్రద గారు మీకు మీ కళ్ళకి అంటే చాలా కెమెరాకి చాలా ఫోటోజెనిక్ అనిపించిన వ్యక్తులు. మీరు వర్క్ చేసిన స్టార్స్లో సార్ ఆఫ్ కోర్స్ నేనేది జయప్రద అసిస్టెంట్ గారు స్వామి గారు అసిస్టెంట్ గారు చేశాను. సిరిశ్రమ ఫస్ట్ అమ్మాయిని చూసింది నేను, విశ్వనాథ్ గారిది. తర్వాత కొన్ని సినిమాలు నా దగ్గరకు వచ్చేయడానికి మళ్ళీ అగైన్ భానుప్రియని అందంగా చూపించడంలోనే నా టెక్నిక్స్ అన్నీ ఉపయోగించాను. అన్ని సినిమాలు ఆవిడే కదా. అవునవును. సితారా, తర్వాత అన్వేషణ, అక్కడ అరకు వెళ్ళి చేసిన ఆలాపన, అక్కడ ఇలాగ చాలా చేసేవాడిని. ఏం పాటలు సార్ అసలు, సినిమా పాటలు ఒక్కొక్క పాట. బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఆ కన్నుల్లో పాట, ఇళయరాజా గారి మ్యూజిక్ అనే పాట కానీ, ఎత్తుగడ కానీ. ఈ సాంగ్ సీక్వెన్సెస్ షూటింగ్లో ఏమైనా ప్రత్యేక ఇది ఉండేదా సార్ మీకు? అంటే సాంగ్ మనల్ని ఇన్స్పైర్ చేయాలండి. అదే ఇళయరాజా గారులో గొప్పతనం ఏంటంటే ఆయన సాంగ్ ఎంత బాగా చేస్తారంటే ఆ సాంగ్ డైరెక్ట్ని ఇన్స్పైర్ చేస్తుంది, కెమెరాని ఇన్స్పైర్ చేస్తుంది, ఆర్టిస్ట్ని ఇన్స్పైర్ చేస్తుంది. మన మీద ఛాలెంజ్ విసురుతారు ఆయన. అవును, నేను ఇంత గొప్పగా చేశానయ్యా మ్యూజిక్, ట్యూన్ కానీ, రీ రికార్డింగ్ కానీ, మీరేంటో చూపించుకోండి అంటాడు. అప్పుడు మాలాండేళ్ళు ఏం చేస్తారు, ఆయన అంత గొప్పగా చేసినాడు, అంత గొప్పగా మేము చేయాలిగా అని షార్ట్లు కానీ, కన్సీవ్ చేయడం కానీ, లైటింగ్ కానీ, కెమెరా మూమెంట్ కానీ ఇవన్నీ వస్తాయి ఆటోమేటిక్గా. అలా పోటాపోటీ అలా ఉంటేనే అలాంటి సినిమాలు వస్తాయి బయటికి. ఇవన్నీ చేస్తూ మీరు కమర్షియల్ సినిమాలు చాలా చేశారు కదా సార్, వాటికి మీరు మీ డైరెక్టర్స్తో ఈ విధమైన కెమిస్ట్రీ ఉండేదా మీకు? అది తప్పనిసరిగా ఉండాలండి, లేకపోతే మీరు 60 రోజులు 40 రోజులు చేయాలి కదా. అవును, లోపల ఎన్ని రకాలుగా ఉన్న వంశీ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్, నాకు బెస్ట్ విశ్వనాథ్ గారు, నిష్ణాథుడు, ఎన్నో వీళ్ళు డైరెక్టర్సే కదా. వీళ్ళతో పాటు ఒక 60 రోజులు ట్రావెల్ చేయాలి కదా 100 రోజుల్లో. అవును కదా, వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళ తగ్గట్టు వాళ్ళకి చేయాలి కదా, చేయాల్సిందే అంతే. అలాగా అందరితోనూ పాజిటివ్గానే వెళ్ళేవాడిని. ఎక్కడ ఏదో ఒకటే సూత్రం, నాకు తెలుసు ఇక్కడ ఏదో రాంగ్ ఉందని. ఆ రాంగ్ ఉందనేది నేను రాంగ్ అని చెప్తే అవతల హర్ట్ అవ్వచ్చు. ఇంకో రంగం చెప్తాను సాఫ్ట్, ఇంకో రంగం చెప్తాను. లేదు నాకు ఇదే రఘు, నేను ఇలా అనుకున్నాను, నాకు ఎయిటింగ్ లేదు, చేసుకుంటాను చేసి ఇచ్చాడు. సింపుల్ నా అది. అయితే కొంత కాంట్రవర్సీ వచ్చింది నా మీద, నేను డామినేట్ చేస్తానని ఉంది నా మీద. అప్పుడులో బ్యాటాకు అప్పుడు ఒకసారి ఇప్పుడు నారాయణమూర్తి ఉన్నాడు కదా, మిత్రుడు రా, అదే మన అరజెండా అతను అన్నాడు, గురుగారు రఘు గారు మీరు కళ్ళులాంటి సినిమా అది ఇది చేశారు, కానీ ఏంటంటే మీరు డైరెక్టర్ని డామినేట్ చేసి మీరు ఏదో చెప్పేస్తుంటారంట, మీరు యాక్ట్ చేసి చూపిస్తారంట అంటే అదేం కాదయ్యా అంటే, నేను ఒకటే అన్నా, నారాయణమూర్తి ఒక మాట అయ్యా, నీకు అర్థమైతే నేను హ్యాపీ. అదేంటంటే నేను ఇంటర్ఫియరెన్స్ అని నువ్వు చెప్తున్నావు, నేను ఇంటర్ఫియర్ అవుతాను. నా దగ్గర 2 మాటలు ఉన్నాయి, ఒకటి ఇంటర్ఫియరెన్స్, 2 ఇన్వాల్వ్మెంట్. నేను ఇన్వాల్వ్ అవుతాను, నేను చేసే ఫిలిం తాలూకు ప్రతి ఆస్పెక్ట్ బాగుండాలని ఇన్వాల్వ్ అవుతాను, సజెస్ట్ చేస్తాను. దాన్ని ఇంటర్ఫియరెన్స్ అనుకోనంటే నా కర్మ కాలిపోయింది అంతే, నేనేం చేయలేను. దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఈజ్ డిఫరెంట్. నేను కెమెరామెన్ అయినా కూడా ఆ ఫిలిం అగైన్ ఇట్స్ నా ఒక ప్రాజెక్టు, ఇది బాగుండాలనే ఉద్దేశంతో బెటర్మెంట్స్ గురించి చెప్తాను. అది నేను ఇంకో రంగా తీసుకుంటే నేనేం చేయలేను. ఇంటర్ఫియరెన్స్ వేరు, ఇన్వాల్వ్మెంట్ వేరు. అంతే కదా సార్. సార్ 80 సినిమాలతో ఎందుకు చాలించారు మీరు? తర్వాత మీరే 80 కాదండి, 70. బట్ 70 అంటే మీ వంటి ఒక దిగ్గజానికి ఇంత పెద్ద పెద్ద సినిమాల్లో ప్లస్ కళ్ళు లాంటి సినిమా డైరెక్ట్ కూడా చేసిన ఒక ఘనత ఉన్నప్పుడు ఎందువల్ల మీరు ఇంకా తర్వాత కంటిన్యూ చేయలేదు? ఇప్పుడు అందులో లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చేసాయి. లేటెస్ట్ టెక్నాలజీ నా కళ్ళు రోజుల్లోకి పెద్ద ఏం లేదండి. నేను డైరెక్టర్ అవడం ఒకటి పెద్ద దెబ్బ కొట్టింది నాకు. మంచి పీక్ పీరియడ్లో ఉన్నప్పుడు రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి, సార్ కళ్ళు స్క్రిప్ట్ నాకు ఇవ్వండి అని అంటే, ఆయన కొన్నారని చెప్పాను కదా, ఆంధ్ర అదే కళ్ళు నాటికని 3 వెర్షన్స్ రెడీ చేసి పెట్టారు. వల్లిమాడు మారుతిరావు గారు స్క్రిప్టింగ్ చేసి, తాతినేని రామారావు గారి డైరెక్షన్లో 25 years ఆఫ్ సురేష్ ప్రొడక్షన్ చేయాలని పెట్టుకున్న రఘు అన్నారు నాకు.
చేయలేదు ఆయన. అది నాకు ఫైల్ అడిగితే రఘు మంచి రైజ్లో ఉన్న సితార, అన్వేషణ, ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన ఇది స్వాతి ముత్యం సిరివెన్నెల, ఇప్పుడు నువ్వు రిస్క్ చేస్తున్నావు డైరెక్షన్, ఈ సబ్జెక్ట్ ఎందుకు, ఇలాంటి సబ్జెక్ట్ రిస్క్ అంటే, లేదు సార్ నేను డెసిషన్ తీసేసుకున్నాను, మైండ్ సెట్ అయిపోయింది, నాకు ఇచ్చేయండి అని తీసుకున్నా. అప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, నేను అప్పుడున్న దిగ్గజాల మధ్యలో నిలబడలేరు నాకు తెలుసు. రాఘవేంద్రరావు గారు, బాపు గారు, విశ్వనాథ్ గారు, బాలచంద్ర గారు, ఇటు పక్క రామ్ గోపాల్ వర్మ అప్పుడు రాలేదనుకుంటాను, కోదండ రామిరెడ్డి గారు, ఇలాంటి వాళ్ళ మధ్యలో నేను పోటీ పడి వాళ్ళతో నెగ్గగలను. నేను దట్టు జనరల్గా ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు డైరెక్షన్ చేస్తే ఒప్పుకుంటారు, అసిస్టెంట్ నుంచి అసోసియేట్ని కూడా వీళ్ళు, ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే ఎత్తుకుతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు కదా ఎందుకు డైరెక్షన్ అని. అలాగే చాలా జరుగుతాయి. అందుకని ఇది అయితే నేను ఇంకోళ్ళు వాళ్ళు చేయలేరు. కళ్ళులాంటి సినిమా నేను చెప్పిన మహామౌలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేయలేరు, నా వల్లే అవుతుంది. ఇది నాకు స్పెషల్ ఒక మార్గం టు గ్రాప్ ది అటెన్షన్ అది సినిమా ప్రేక్షకులు తెలుగు అని చెప్పి రిస్క్ చేశా. ఈ సినిమా నాకు పేరు తెచ్చేసింది, మిడ్ నైట్ ఎంవి రఘు బికేమ్ కళ్ళు రఘు, మీకు తెలుసు. అవునవును, కళ్ళు రఘు అంటారు. నా ఆర్టిస్ట్ కళ్ళు చిదంబరం అని వాళ్ళే నీళ్ళు వచ్చేది. అవును, కళ్ళు చిదంబరం. కానీ నాకు సినిమాలు రావడం తగ్గిపోయినాయి, కెమెరాగా తగ్గిపోయినాయి, డైరెక్షన్కి రాలే. అదేలా సార్, అది అన్యాయం కదా. ఒకటే అంటే వింటాం కదా కొంతమంది చెప్పేది, రఘు సినిమా అవార్డులు తెచ్చే సినిమాలు ప్రొడ్యూసర్లకు ఎందుకు. కానీ మీరు అవి తీయలేరని కాదు కదా, ఇవి తీశారు, బట్ అవి తీయలేరని కాదు కదా. కదా ఆ సందర్భంలో నాకు రెండో సినిమా ఒకటి వచ్చింది, ఆర్తనాదం, రాజశేఖర్ గారు హీరోగా. అది అనుకున్నంత సక్సెస్ కాల, సుమారుగా పర్వాలేదు 5 వారాలు ఆడింది. ఆ రోజులు 5 వారాలు అంటే పెద్ద సక్సెస్ కాదు, ఈ రోజులు 3 వారాలు దాటితేనే 100 days కింద లెక్క. ఆ సినిమా నాకు నెక్స్ట్ వీటిని క్లోజ్ చేసింది. ఒక సంవత్సరంన్నర చాలా స్ట్రగుల్ అయిపోయాను, కెమెరా వర్క్ లేక, డైరెక్షన్ ఆఫర్ లేక, ఏమీ లేని రోజుల్లో కేఎస్ రామారావు గారికి వచ్చి ఆయన రవిరాజ బిరిశెట్టి గారి డైరెక్షన్లో రాజశేఖర్ సీత డేట్స్ పట్టుకొని సినిమా గురించి ప్లాన్లో ఉన్నారు. రవిరాజ గారికి హిందీ ప్రతిబంధ వచ్చింది చిరంజీవిది, అతను రిక్వెస్ట్ చేసి అటు స్కిప్ అయ్యాడు, డేట్లు గాళ్ళే ఉన్నాయి. రఘు నువ్వు ఒక క్రైమ్ సినిమా గురించి చెప్పావు కదా, ఆ సబ్జెక్టు నువ్వు చెయ్యి అని నా చేతిలో పెట్టారు. అది ఆర్తనాదం, అది సుమారుగా ఆడింది. దాంతో ఏంటంటే రఘు ఆర్ట్ ఫిల్మ్స్ లాంటివి బాగా చేస్తాడు, కానీ కమర్షియల్ ప్రొడ్యూసర్ ఎక్స్పెక్ట్ చేసేది కమర్షియల్ సక్సెస్. ఆ విషయంలో ఏమో అని చెప్పి అని అనుకున్నారని నేను విన్నా. సో అప్పుడు మీరు అన్ని సినిమాలు చేస్తున్నప్పుడు బిజీగా ఉన్నప్పుడు ఫేడ్ అవుట్ అయ్యి మిగతా వాళ్ళు ఎవరో వచ్చి ఉంటారు కదా, అప్పుడు ఎవరు వచ్చారు మీ ప్లేస్లో? అంటే మీ ప్లేస్లో అంటే ఇంకా సినిమాలు చేయడానికి అంటే కెమెరామెన్ అండి, ఆ కెమెరామెన్ కదా సార్, చాలా ఎందుకంటే అప్పుడు తర్వాత విశ్వనాథ్ గారు కూడా చాలా సినిమాలు చేశారు కదా సార్, ఆయన కూడా ఇదే ఆలోచనతో వద్దనుకున్నారా, లేకపోతే మీరు బిజీగా ఉన్నారు ఇతరత్ర దీనిలో అనుకున్నారా, కొత్త వాళ్ళని ట్రై చేద్దామన్నా? సినిమాల తర్వాత నేను ఇటుపక్క మళ్ళీ వంశీతో బిజీగా ఉన్నా, కళ్ళు, ఆ తర్వాత ఆర్తనాదం, ఇలాగా. సో గ్యాప్ వచ్చింది. సో అలాగా డిఫరెంట్ ఇంకో కొన్ని వేరే మ్యాటర్స్ కూడా కొన్ని ఉంటాయి. నా మీద ఇంకో రకంగా చెప్పిన ప్రొడ్యూసర్ వాళ్ళు కూడా నేను కొంచెం మైనస్ అయ్యాను. అవునా సార్? అయ్యో, చిన్నవి అవి కాంట్రవర్షియల్. అది ఏమిటి సార్, అంటే వారిని మీరు తగినంతగా వారికి గుర్తులేదనా, లేకపోతే ఏదో నా అసిస్టెంట్స్ ప్రొడక్షన్ దగ్గర టిఫిన్ లేదని ఏదో గొడవ పెట్టారని అది నా మీద తిరిగింది. టిఫిన్ చేయదని ప్రొడక్షన్ కాదు కదా, షూటింగ్ 6 గంటలకి షూటింగ్ చేయాలి, 5 గంటల వరకు చేసాము, టిఫిన్ చేసి రావాలి. మా అసిస్టెంట్స్ అందరూ వెళ్ళే టైంకి టిఫిన్ లేదు. అది కొంచెం నా అసిస్టెంట్ ఒక అతను చిరాకు పడ్డాడు, కొంచెం పెద్దదైంది. ఇంత చిన్న విషయం కదా సార్. అదేమైంది, రఘు టీము గొడవ పెట్టుకున్నారు. చాలా దురదృష్టం. చిన్న ఉంటాయండి, చిన్నవైనా సార్ మీకు పెద్ద మార్కే కదా సార్. అంటే ఈ పాటికి దగ్గర మీకుండే అనుభవానికి, మీకుండే ప్యాషన్కి 70 సినిమాలు బహుశా 150 సినిమాలు అయినా అయ్యేవా ఈజీగా కంటిన్యూ చేస్తుంటే మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా. సో అప్పుడు మీ మనసుకి ఏం చెప్పుకున్నారు, రావట్లేదు సినిమాలు, మీ తప్పు పెద్దగా లేదు, మీకు కొంచెం ఉంటే గింటే మీకు యాటిట్యూడ్ ఉందని, లేకపోతే మీరు డామినేట్ చేస్తారని అనొచ్చు తప్ప, అంటే అప్పట్లో అది కూడా ఎందుకు మీకుండే పట్టు వల్ల మీ సబ్జెక్ట్ మీద, అంతకు మించి మిమ్మల్ని అనడానికి ఏమీ లేదు. మరి బాధ వేసి ఉంటుంది కదా సార్ ఆ టైంలో? వేసి ఉంటుంది, కానీ ఇదేంటంటే నాకు దేవుడు ఇదే ఇచ్చాడు అంతే, సింపుల్ వేస్తాడు. విశ్వనాథ్ గారితో 2 సినిమాలు చేయమని 2 వరాలు ఇచ్చిన మనిషిని, థ్యాంక్స్ చెప్పిన మనిషిని అతను ఇన్నే ఇచ్చాడు. దట్స్ ఇట్, ఏది ఇచ్చాడో తీసుకో, సరిపెట్టుకున్నారు, టేక్ అది కాదు అంతే. అయితే నాకు అదృష్టం ఏంటంటే, అంటే నేను చేసిన ఇప్పటికీ రిగ్రెట్ అని అన్ను,
ఎందుకు డైరెక్ట్ చేయాలయ్యా నువ్వు? కెమెరా చేసుకుంటే వెళ్ళిపోయేది కదా లైను, నువ్వు డైరెక్షన్ చేసుకొని నీ వంట నువ్వే తవ్వుకున్నావు అన్నారు. బట్ ఆత్మసంతృప్తి అనుకోవడం అనేది, అది చేయడం అనేది, పేరు తెచ్చుకోవడం, ఇంటి నిండా షీల్డ్లే ఉన్నాయి, డబ్బులు లేవో రాలేదనుకోండి, అది వేరే విషయం. ఇట్ హ్యాపెన్స్ అండి. అందరికీ రోజీగా ఉంటుందండి ట్రాక్. అదే మీకు ఆత్మసంతృప్తికి ఇప్పుడు వచ్చేటప్పుడు సంజయ్ కిషోర్ గారు అన్నారు, ఒకప్పుడు ఎలా ఉన్నారు రఘు గారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఏంటి అన్నారు, నాకు ఆత్మసంతృప్తి ఎక్కువ, నేను ఎక్కువగా సరదాగా ఉంటాను ట్రై చేస్తాను, అదే కదా. ఆనందంగా ఉంటాను ట్రై చేస్తాను, డిసిప్లిన్తో ఉంటాను ట్రై చేస్తాను. అందువల్ల కొంచెం ఉన్నంత ఇప్పుడు కూడా ఈ ఏజ్లో కూడా ఐఎమ్ 70+ ఇలాగ ఉన్నాను. ఇట్ డిపెండ్స్. సో అయితే మహానుభావులు సార్ విశ్వనాథ్ గారిని చాలా తలుచుకున్నాం. ఆయన నటుడుగా ఇంకొన్ని సినిమాలు చేస్తే బాగుండని ఎంత అనిపించిందో. అవునండి సార్, సో మీరు వారితో వర్క్ చేశారు కాబట్టి బోల్డ్ అనే విషయాలు మీరు గమనించుకుని తెలుసుకుని ఉంటారు కదా, ముఖ్యంగా స్వాతిముత్యం సినిమాలు. ఒకటి చెప్పడం నాకు ఇష్టం కూడా, చెప్పడం కూడా. చెప్పండి సార్. విశ్వనాథ్ గారు ఎంత గొప్ప నటుడు కానీ లేకపోతే దర్శకుడుగా కానీ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఎంత ఎక్స్ట్రాక్ట్ చేస్తారనే దగ్గర ఒక చిన్న బిట్టు చెప్తాను. కమలాసన్, ఓల్డ్ కమలాసన్ దీంట్లో ఒడిలో ఆవిడ చనిపోద్ది కదా రాధిక, అవునవును. అప్పుడు ఆ బిట్టు ఒక సాంగ్ రిపీట్ అయ్యి దాని ఎక్స్టెన్షన్ మ్యూజిక్ ఉంటుంది అనమాట. అది చేస్తున్నాం షూటింగ్ అక్కడ అవుట్డోర్లో, స్టూడియోలో అవుట్డోర్ దగ్గర అదంతా పెట్టుకొని ఆ ఇల్లు సెట్ వేసాం. కమలాసన్ ఫస్ట్ డేస్లో ఉన్న ఇల్లు, దాని వెనకాల పెరడ్ అంటాం కదా, అక్కడ అక్కడ షూటింగ్ చేస్తాం. అది విశ్వనాథ్ గారు కమలాసన్కి ఇక్కడ పౌచెస్ పెట్టుకుంటాడు, ఇక్కడ లండన్ నుంచి తెప్పించుకున్నాడు. అంటే ముడతల్లాగా లాటెక్స్, అంతే, దానికి ఒక గంట ఎక్స్ట్రా తీసుకుంటాడు. అది రెడీ అయ్యేలోపు ఈయన రిహార్సల్ కోసం పెట్టి రఘు సర్క్యులర్ ట్రాలీ వేసుకో అని చెప్పి రెడీ చేసి ఆయన కూర్చున్నారు. వెళ్ళి రాధికని పిలిచారు, రాధికని కూర్చొని ఉంది, మ్యూజిక్ వేయమన్నారు. ఆయన చేస్తూ ఆ మ్యూజిక్ అయిపోయిన తర్వాత ఆవిడ చనిపోతుంది, అది చేసుకొని ఆవిడ కింద పెట్టేసి వెళ్ళి దేవుణ్ణి కొడతాడు కదా అలాగా. ఇప్పుడేం వెళ్ళిపోతున్నారేంటి? కాదు, ఒక 2 నెలలు ఉండకూడదు. ఎందుకు? ముక్కోటి ముక్కోటి ఏకాదశి వస్తుంది. అప్పుడైతే సరాసరి స్వర్గానికే వెళ్ళిపోవచ్చు. అందుకే అంతవరకు ఆ దేవుడు ఉంచద్దు. ఎంత బాగా చేసినట్టు ఆయన ఆ మ్యూజిక్ ఎండింగ్లో ఆయన చేసిన పెర్ఫార్మెన్స్కి. నేను ఆ ట్రాలీ అలా వెళ్తున్నా, అసిస్టెంట్ చేస్తున్నాడు లోకి అనేవాడు, కళ్ళలో ఫుల్గా నీళ్ళు వచ్చేసాడు, నాకు ఏడుపు వచ్చేసింది. ఐఎమ్ అనేబుల్ టు సీ, ఈ కళ్ళ నిండా నీళ్లతో లెన్స్లోంచి చూడడానికి అవలకాల. ఇప్పుడు కెమెరా నెమ్మదిగా టైట్ చేసి మా అసిస్టెంట్కి నువ్వు ఫాలో అని చెప్పాను, వెళ్తున్నాడు, నిలబడి ఏడుస్తున్నాను నేను. మ్యూజిక్ అయిపోయింది, సైలెంట్ మొత్తం. ఆయన దాంట్లో బయటకు వచ్చి కట్ అన్నారు అనమాట. అప్పుడు చూస్తే లైట్ పట్టుకుని లైట్ మ్యాన్ ఏడుస్తున్నాడు, నేను ఏడుస్తున్నాను, అసిస్టెంట్ ఏడుస్తున్నాడు, అక్కడ వాళ్ళు అందరూ ఏడుస్తున్నారు. కళ్ళమండీళ్ళు అంటే కళ్ళమండీళ్ళు ప్రేక్షకులు ఉంటారో చూడడానికి స్టూడియోకి. ఇది అక్కడ సీను, ఇదే సీను, నా కళ్ళమండీళ్ళు వచ్చిన సీన్ ఇది. ఇదే రీరికార్డింగ్ జరుగుతుంది. ఈయంది ఇళయరాజా గారిది ప్రసాద్లో, చెన్నైలో. ఆయన దగ్గర ఎంత అసలు డిసిప్లిన్ ఉంటాడు, ఒక చండ శాసనాడు అనమాట, అసలు అంత డిసిప్లిన్ ఉంటుంది. ఈ బిట్టు జరుగుతున్నాడు కూడా నేను ఉన్నాను, కెమెరామెన్ కాబట్టి నన్ను ఎవరు ఆపలేరు కదా, వెళ్ళాను. ఇదే జరుగుతుంది. టేక్, ఆయన ఏదో చెప్పారు నోటేషన్, టేక్ అన్నారు, జరుగుతుంది కరెక్ట్గా. ఎక్కడైతే నేను కళ్ళమణిళ్ళతో అలాగే ఏదేమైనా అదే దగ్గర రీరికార్డుగా నోటేషన్ జరుగుతుంది కరెక్ట్ అని సర్రం లేచారు ఆయన, ఇళయరాజా గారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇళయరాజా గారు ఎప్పుడు అలా ఉండడంట, అంత వైల్డ్గా. అనగానే ఆయనకైతే వినిపించింది, సౌండ్ డిస్టర్బ్ వచ్చింది. చూసే టైంకి నేనున్నాను అక్కడ. ఒక ముసలాయన, ఒక 70 ఏళ్ళ ముసలాయన వైలనిస్టు ఏడుపు ఆపోలేక ఏడ్చేశాడు, అది రికార్డ్ అయిపోయింది. ఆయన పరిగెత్తికి వెళ్ళిపోయాడు, మళ్ళీ టేక్ చేసాం. అప్పుడు అందుకని నేను అంటాను, చాలా మంచి మాట ఒకటి నేను చెప్తా, నేను ఏడ్చిన చోట ప్రేక్షకులు ఏడుస్తారు, నేను కెమెరాలో చూసి. నేను నవ్విన చోట ప్రేక్షకులు నవ్వుతారు. ఇట్ ఈస్ మై ఫీలింగ్. ఇప్పుడు ఇది తప్పలేదు.
నాకు ముందే తెలిసిపోద్ది ఈ సినిమా ఆడద్దాను తన్నేస్తుందో అని. నేను ఆ రసాస్వాదన నాలో కలిగిందంటే ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తున్నాడు. అప్పుడు నేను ఈ చిన్న ఇంతే ఉంటుందండి ఫిలిం ఫార్మెట్లు. ఇప్పుడు పెద్ద అనుకోండి మాట్లాడుతుంది ఇంత. దాంట్లో చూసినప్పుడు దేవి 70 స్క్రీన్ ఫీల్ అవుతాను, నా ముందు కొన్ని తలకాయలు బ్యాకులు ఫీల్ అవుతాను, ఎదురుంటే వీళ్ళని ఫీల్ అవుతాను, ఇమాజిన్ చేసుకుంటా. ఇప్పుడు నాకు ఏడుపు వస్తే అప్పుడు టేకింగ్ అప్పుడు ఏడుపు వస్తే థియేటర్లో ఏడ్చి తీరాలి. నేను నవ్వాను, కొన్ని చోట్ల నవ్వి కెమెరా కంటే వచ్చి చాలాసార్లు జరిగింది, నవ్వుతారు. ఇది యాసిడ్ టెస్ట్ నాకు ఈ పర్టికులర్ ఇది ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే సిరివెన్నెల్లో అమ్మ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా చూసారా? అవునవునవును, గుర్తుందా? ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది ఆ రోజున ఆ ముందు రోజున అమ్మాయికి నేషనల్ అవార్డు వచ్చింది. ఎవరికి? సుహాసినికి. నేను చెప్తే వెళ్ళాది అని. మీకు ఐడియా ఉందా? విన్నారా? గుర్తుంది. ఎస్, మా అతనైతే సినిమా అతను ఎవరు డైరెక్టర్ వస్తే అమ్మాయి నేషనల్ అవార్డు ఫస్ట్ టైము సుహాసినికి. అందుకే ఇక్కడ సీన్ చూసిన అతి కష్టమైన సీను. పిలిచారు నన్ను విజయని పిలిచి, రఘు ఇది చాలా ఈ సినిమాలో ఉండే గట్టి సీన్లు ఇది ఒకటి అయ్యా. నాకు కొంచెం నాకు ట్రావెల్లో కాన్ఫిడెన్స్ వచ్చేసింది నా మీద. ఇదిగో షార్ట్లు ఇది ఇంకా నేను ఆ అమ్మాయి దగ్గర నుంచి ఐ వాంట్ ఎక్స్ట్రాక్ట్ సైలెంట్గా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్తుంటే ఈ అమ్మాయి చేస్తూ ఉంటే సాక్షాం గారు దాని మాటల్లో చెప్తుంటాడు. సీన్ తెలుసు కదా మీకు? అవును, గుర్తుంది సార్. అయ్యో, ఆ ఫోటోని నాసిక, ఫ్లూటు, ఇది ఒక కన్ను, చంద్రుడు, సూర్యుడు, ఇవన్నీ అమ్మాయిసిన పెయింటింగ్ చేస్తున్నప్పుడు ఆయన ఏదో అనుకున్నా నాకు చెప్పారు, పెట్టాను షార్ట్ చేస్తుంటే చేస్తుంది ఆయనకు నచ్చట్లా. ఆయనకి బాగా అంటే నెగిటివ్ పోద్ది కదా, టేక్లు అవుతున్నాయి. ఆయన రఘు ఏడుది నాగేశ్వరరావు గారికి జార్జి ఇష్టమన్న నా చుట్టరికమా అంటే ఏంటి? ఫిలిము జార్జి ఇష్టమని కలర్ అక్కడి నుంచి వస్తుంది కదా, అంటే అంత వేస్ట్ అవుతుంది అంటే పించింగ్ అనమాట. ఇలా రకరకాల అంటే అమ్మ ఇబ్బంది పడుతుంది. మొత్తం మీద లాస్ట్ ఒకటి చూద్దామని చెప్పి ఆయనకు సంతృప్తి అది విశ్వనాథ్ గారికి అయిపోయింది. ఈసారి కూడా అంతే చేసింది అమ్మాయి. చేస్తే రఘు మనకి ఇంతే ప్రాప్తం, వాళ్ళు నేషనల్ అవార్డు విన్నర్సు, వాళ్ళు ఏం చేస్తే అది ఓకే కెమెరా మార్చు అన్నారు. కెమెరా మార్చు అంటే నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లా. కెమెరా మూవ్ చేయబోతున్నా, గబుక్కుని వచ్చి సువాసన చేయి పట్టుకుంది. రఘు మూవ్ పడినాదంగా అమ్మాయి కెమెరా ఉమెన్ తెలుసు కదా మీకు? అవును, తెలుసు. కెమెరా ఉమెన్ మేము నా మగమహారాజు హీరోయిన్ అమ్మాయి, వాడు కమలాసం మేమంతా కదా. నన్ను గట్టిగా ఒక బ్రదర్లాగా పట్టుకొని కెమెరా మూవ్ చేయద్దు అంటే నేను అన్న అది ఎప్పుడు ఆశని அவர் சொன்னதுக்கப்புறம் நான் ఐ హ్యావ్ టు మూవ్ ఇట్ అంటే ప్లీజ్ నా పోయి రిక్వెస్ట్ పండ్రంటే వచ్చింది. నేను చూస్తున్నా ఆయన ఇలా కూర్చున్న చైర్ మీద. ఈ చివరి కనుకొల్లోంచి అమ్మాయి రావడం చూశారు. దగ్గరకు వచ్చిన తర్వాత ఉన్నారు. ఈ అమ్మాయి ఇప్పుడు బాగా యాక్ట్ చేసింది. రఘు ఇంకోటి చేస్తుందంట అయ్యా, ఇంకొకసారి లాస్ట్ ఒకటి చేస్తుందంట. సరే మళ్ళీ రెడీ చేస్తే ఫెంటాస్టిక్గా చేసింది ఆమె. ఆయన కట్ చెప్పకుండా క్లాప్స్ కొట్టుకుంటూ వెళ్ళి అప్రిషియేట్ చేస్తే ఆమె ఒక కాళ్ళకు దండం పెడితే, హాసిని యూ కెన్ డూ బట్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్. నీకు చేసే దమ్ము ఉంది కానీ వేరే మూడ్లో ఉన్నావు, యూ కెన్ డూ ఇట్, ఇప్పుడు చేసావు వండర్ఫుల్ అని చెప్పి అప్రిషియేట్ చేసావు. అది అయిపోయింది. తర్వాత వెళ్ళి భోజనాలకు వెళ్ళి అక్కడ కూర్చున్నాం. నంది హిల్స్ కింద వ్యాలీ ఉంటుంది. నాకును సత్యం అనే అతను నాకు ఆయనకి ఉల్లిపాయ లేకుండా నాకు భోజనం తీసుకొచ్చి పెడతారు. బ్రాహ్మణ భోజనం ఆడదనమాట. రెండే చేలు మాకే. నేను వెళ్ళి అటు చూస్తున్నాడు. పెద్ద వెళ్ళి అక్కడ కూర్చుండిపోయారు. అక్కడ వ్యాలీని చూసుకుంటా అందరూ తినేస్తున్నారు భోజనం. నాకు ఆకలిస్తున్నా ఆయన రావట్లేదు. అప్పుడు నేను సత్యం ఉంటాడు, గురుగారు నేను పిలవండి అన్నాడు. నేను అలాగ వెళ్తే ఆయన కొంచెం ఆయన తెలియకుండా సైడ్ నుంచి చూస్తే ఆయన ఏడుస్తున్నారు. నెమరు వేసుకుంటారు ఆ సీన్ని. సుహాసిని చెప్పిన సీన్ ఆయన నెమరు వేసుకుంటూ ఈస్ క్రయింగ్. నా కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. నన్ను చూసాను రఘు ఆకలిస్తుంది. అలాంటి గొప్ప మహానుభావులు సార్. అలాంటి ఎన్నో ఆయన సినిమాలు, ఆ 2 సినిమాల్లో. సార్ కమర్షియల్ సినిమాలో అంటే అందరిది కమర్షియల్ సినిమాయే కానీ ప్యూర్ కమర్షియల్ పూర్తిగా అంటే ఒక 6 పాటలు, లొకేషన్స్, ఇలాంటి సినిమాల్లో మీకు బెస్ట్ డైరెక్టర్ ఎవరు అనిపించారు సార్ మీరు వర్క్ చేసిన వాళ్ళలో? నా వర్క్ చేసిన వాళ్ళల్లో కోదండరామిరెడ్డి గారితో చేశారు కదా. నాకు కోదండరామిరెడ్డి గారితో అదేంటంటే చిట్టమ్మ మొగుడు అండి నేను చేసింది, మోహన్ బాబు గారు హీరోగా. అయితే కోదండరామిరెడ్డి గారి దగ్గర కెమెరామెన్ గోపాల్ రెడ్డి దగ్గర నేను అసిస్టెంట్గా చేశాను. స్వామి గారి దగ్గర నుంచి వచ్చి
ఫస్ట్ స్వామి గారి దగ్గర నేను అసిస్టెంట్గా వచ్చాను, ఆయన నుంచి బయటకు వచ్చిన సినిమా గ్రేట్ ఫిల్మ్ భక్త కన్నప్ప, కృష్ణరాజు గారు, అబ్బా, అవును. బాపు గారు. అక్కడ జాయిన్ అయ్యాను బుట్టాయిగూడెం ఏలూరు దగ్గర. భక్త కన్నప్ప జాయిన్ అయ్యాను. ది గ్రేట్ లెజెండరీ విఎస్ఆర్ స్వామి గారు. అప్పుడు నేను, గోపాల్ రెడ్డి గారు, శరత్, నేను ముగ్గురు అసిస్టెంట్స్గా ఉండేవాడు. ఒక 15 రోజులు అక్కడ చేసి ఆ పీరియడ్ రాసిపెట్టుంది. రాజమండ్రి షిఫ్ట్ అయ్యాం. ఇక్కడ ఇంకో దిగ్గజం విశ్వనాథ్ గారు, సిరిసిరిమువ్వ. అక్కడ ఆయన, ఇక్కడ ఈయన, అలాగే కెరీర్ స్టార్ట్ అయింది. సో స్వామి గారి దగ్గర నుంచి గోపాల్ రెడ్డి గారు ఇండిపెండెంట్ అయినప్పుడు నన్ను అడిగారు, స్వామి గారిని రిక్వెస్ట్ రఘుని తీసుకెళ్తాను. మళ్ళీ గోపాల్ రెడ్డి గారు కొంత ఇలాగా రకరకాలుగా మార్పులు చేర్పులు జరుగుతుంటాయండి. జరిగినప్పుడు మనం అనుకున్నట్టుగా కొన్ని జరుగుతాయి, మనం అనుకోకుండా కొన్ని వస్తాయి, మనం అనుకున్న కొన్ని రావు. అవును. సో అలా కమర్షియల్ సినిమాలో మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరంటే మీరు? అంటే కోదండరామరెడ్డి గారితో చేశాను, ముత్యాల సుబ్బయ్య గారితోనేమో షోగాడు వెళ్ళడం చేశాను, రవిరాజ పినిశెట్టి గారితోనేమో ఇది రాయుడు గారు చేశాను. ఇలాగ చాలా సినిమాలు చాలామందితో చేశానండి. విజయబాబు రెడ్డి గారితో చాలా సినిమాలు చేశాను, కృష్ణ గారితో, తాతిర రామారావు గారితో చేశాను. ఇంకోటి ఏంటంటే రెండే విశ్వనాథ్ గారితో ఎలాగైతే 2 సినిమాలు, ఇందులో కూడా 2 సినిమాలు చేశా. 2 సినిమాల్లో అందగత్తైన రేఖ హీరోయిన్. ఒకటి సంసార్, తెలుగులో కూడా వచ్చింది కదా. అవును, అది సంసార్. అందగత్త కదా సార్ రేఖ గారు. అయ్యో, ఇప్పుడు నేను చెప్పిన నేను ఇష్టపడ్డ జయప్రద ఇప్పుడు పక్కన పెడితే ఈవిడ అప్సరసలా ఉంది రేఖ ఇప్పుడు కూడా. 70+ అనుకుంటా ఆవిడ. తర్వాత 2వ సినిమా మేరా పతి సిర్ఫ్ మేరా హై, జయసుధ వాళ్ళ ప్రొడక్షన్. అది నా మొగుడు నాకే సొంతం. 2 హిందీ సినిమాలు చేశా. ఆ తర్వాత వేరే లాంగ్వేజ్ చిన్న చేశాను. సో అవి నాకు ప్రాప్తము. ఒక గ్రేట్ రిగ్రెట్ ఏంటంటే సితార సినిమా, అట్లూరు పూర్ణచంద్ర గారి పేరు విన్నారా? అయ్యో, ఆయన అప్పుడు అమితాబ్ బచ్చన్ బాగా క్లోజ్ అనమాట. అమితాబ్ బచ్చన్ గారితో పాటు అప్పుడు సినిమా జరుగుతుంది. ఎవరు? శ్రీదేవి, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కాంబినేషన్ చూడండి. సినిమా ఏంటంటే మీకు తెలుస్తుంది అనుకోండి, హూస్ లైఫ్ ఇస్ ఇట్ ఎనీవే, చాలా ఫేమస్ సినిమా. ఐడియా ఉందా? హూస్ లైఫ్ ఇస్ ఇట్ ఎనీవే. ఒక ఆర్టిస్ట్కి పెరాలిటిక్ మజిల్స్ పెరాలిసిస్ అయిపోద్ది, ఓన్లీ మజిల్స్ కలుగుతున్న బాడీ ఎందుకు పనిచేయదు అనే గొప్ప సినిమా అది. రిచర్డ్ డ్రైఫస్ అని అతను. అది కమల్ హాసన్ క్యారెక్టర్, అమితాబ్ బచ్చన్ గారు, శ్రీదేవి గర్ల్ ఫ్రెండ్. ఆ టైంలో ఈ సితార సినిమాని హిందీలో వేద్దామని అట్లూరు పంచారు ప్రపోజల్, శ్రీదేవిని భానుప్రియ క్యారెక్టర్లో. అప్పుడు సితార సినిమా చూశారు ఎవరు? అమితాబ్ బచ్చన్ గారు. 2వ రోజు నన్ను సెట్కి పిలిచారు, నన్ను ఎంబీ రావు అనే బుడ్డోండి పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని, నువ్వు డే ఫర్ నైట్ ఎలా చేసావు? డే ఫర్ నైట్ గురించి తెలుసు కదా, బాగా బగబగమనే ఎండలో తీసి దాన్ని వెన్నెలని నేను ఫోటోగ్రఫీగా చెప్పాలి, నేను కాదు సినిమాటోగ్రాఫర్. అయ్యా బాబోయ్. దట్ ఈస్ కాల్డ్ డే ఫర్ నైట్ ఫోటోగ్రఫీ. ఇందులో హైలైట్లా ఉంటుంది. మీకు పాట కూడా తెలుసు, ఎన్నిట్లో గోదావరి అనే పాట. టెక్నీషియన్కి నేను ఆ విషయంలో ముదురుని, ఎందుకంటే నేను చూసేసాను సినిమాల్ని. మా గురువు గారు స్వామి గారే ఆ సినిమా ఏంటంటే మన భక్త కన్నప్పలో ఎన్ని ఇయల్లో చందమామ అవన్నీ చూసి ఏ టెక్నాలజీ వాడుతున్నారు, ఎక్స్పోజర్లు ఏంటి, కలర్స్ ఏంటి, ఏ టైంలో ఏ లైటింగ్లు చేస్తున్నది బాగా. అంటే అప్పటికే నేను డిప్లొమా చేశాను, ఇవన్నీ చేశాను కాబట్టి స్టడీస్ సితార్లు అంత బాగా చేయగలిగా. ఆయన కూర్చోబెట్టి చెప్పి ఆయన అడిగి వండర్ఫుల్. ఇండియన్ ఫోటోగ్రఫీలో డే ఫర్ నైట్ పెద్ద గొప్పగా ఉండదు. కొంతమందే ఉన్నారు, 2 పేర్లు చెప్పారు. ద్వారకా దివేచ్ అని కూడా అంటారు, షోలే కెమెరామెన్, ఆయన బాగా చేస్తాడు. జీ సింగ్ ఆయన బాగా చేస్తాడు. అవి 2-3 పేర్లు ఇచ్చి సౌత్ ఇండియాలో ఐ లైక్డ్ యువర్ వర్క్ అని షేక్ హ్యాండ్ ఇచ్చారు అమితాబ్ బచ్చన్ గారు. తర్వాత కట్ చేసి కొన్నాళ్ళ తర్వాత తాతిన రామారావు గారి డైరెక్షన్లో అట్లూరు పూర్ణచంద్ర గారు, ఏబిఎం శరవణన్, ఆ తర్వాత టిప్స్ క్యాసెట్ గుల్షన్ కుమార్ గారు, వాళ్ళ కాంబినేషన్లో ఒక సినిమా బడా ఆద్మీ. అమితాబ్ బచ్చన్ గారు, భానుప్రియ, ఈఎంఐ ఎవరో మన తాతిన రామారావు డైరెక్టరు, కెమెరామెన్ ఏమో అమితాబ్ బచ్చన్ గారు, ఎంబీ రావు. నాకు ఇచ్చారు. 2 రోజులు షూటింగ్ జరిగింది. చాలా చాలా ఆనందపడిపోయాను. అమితాబ్ బచ్చన్ గారు జైంట్ దగ్గర నేను సినిమా చేయడం అని. అయితే 2 రోజులు అయిపోయింది. 1 నెల తర్వాత రెగ్యులర్ షూటింగ్ వెళ్ళాలి. టిప్స్ క్యాసెట్ గుల్షన్ కుమార్ గారిని షూట్ చేసి చంపేశారు మాఫియా. తెలుసు అందరికీ. అవునవును. ఆ సినిమా పక్కకి వెళ్ళిపోయింది. అంటే నాకు అదృష్టం రాసి పెట్టలేదు, అయిపోయింది. ఇలా కొన్ని అనుకొని వస్తుంటే కొన్ని అనుకొని మనకు అందం.
కానీ ఏ మాటకు ఆ మాట అంటే మీరు అన్నట్టు అమితాబ్ బచ్చన్ గారు చూసి చాలా సర్ప్రైజ్ అయ్యి ఇంప్రెస్ అయిపోయిన ఇదది టెక్నిక్, అది డే ఫర్ నైట్ అనేది. ఎస్ డెఫినెట్, అది ఎంత బలం ఇస్తుంది నాకు నాలంటి వాడికి. యా సార్ అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది కదా కెమెరా టెక్నాలజీ. అస్సలు టూ మచ్. కెమెరా కాదండి, ఫిల్మ్ మేకింగ్ మారిపోయిందండి. అంటే ఇప్పుడు అసలు కంప్లీట్గా టోన్స్, అసలు ఈ మధ్య అయితే ఇప్పుడు బాగా కల్ట్ హిట్ అవుతున్న సినిమాలన్నీ కూడా కొంచెం బ్రౌన్స్, సేపియా టోన్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఫుల్ ఎల్లో బ్రైట్ కలర్స్ లేకపోతే ఒక ఇది లేకుండా, అంటే ఒక కేజీఎఫ్ నుంచి మొదలైంది ఒకటి ప్రశాంత్ నీల్ గారి స్టైల్లో. లేదంటే ముందు నుంచే ఉన్నాయండి, కానీ అంటే మీరు కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. దాన్ని కూడా చెప్తానండి. ఫిల్మ్ ఫార్మాట్ వేరు, ఫిల్ము డిజిటల్ వేరు. ఫిల్మ్లో ఉండే కలర్స్ కానీ ఇవి కానీ అప్పుడు జనాలకి అలా ఉన్నాయి. డిజిటల్కి వచ్చేటానికి ఈ కలర్స్ వేరు వస్తాయి, డిఫరెంట్ ప్యాలెట్ అంటాం కదా అది వస్తాయి. అయితే డిజిటల్లో డిజైలో కలర్ నుంచి సినిమాలు జనం బాగుందని ఫీల్ అవుతున్నారు, ఫోటోగ్రఫీ బాగుందని ఫీల్ అవుతారని సినిమా ఏంటంటే అంతా ఆస్ట్రేలియాలో తీశారండి. మన నాగబాబు గారి ప్రొడ్యూసర్ గారి సినిమా, పాట చాలా ఫేమస్ కూడా. ఆ సినిమా నుంచి డిజే కలర్స్ ఇక అందరూ అదే అలాంటిది కావాలని అడగడం మొదలుపెట్టారు. ఆ కలర్ టోన్స్ వేరే ఉంటాయండి. ఫిల్మ్ కలర్ టోన్స్ ఏమో బాగా వైబ్రెంట్ కలర్స్ ఉంటాయి, బ్రైట్ కలర్స్ అద్భుతంగా ఉంటాయి, మోర్ డ్రామాటిక్గా ఉంటాయి. బట్ ఇందులో ఏంటంటే కొంచెం సాఫ్ట్గా వెళ్తూ అక్కడి నుంచి డిఐ మారిపోయింది, కలర్ మారిపోయినాయి. దాంట్లో మీరు ఏం కావాలంటే అది చేసుకునే ఫెసిలిటీస్ వచ్చేసినాయి. అంటే పీరియడికల్ ఫిల్ము, మీరు ఇప్పుడు ఏదో ఇదంటున్నారు, నాకు తెలిసి మీ అసిస్టెంట్స్ కన్నాడు గాంధీ ఫిల్ము. అవును, రిచర్డ్ అటెన్బర్గ్ గాంధీ. మరి పీరియడికల్ ఫిల్మ్ కదా, ప్రీ ఇండిపెండెన్స్ సినిమా. అప్పుడు బట్ తీసింది ఎప్పుడు ప్రజెంట్. అవును, మరి ఫిల్మ్లో వచ్చే కలర్స్ రాకూడదుగా, పళచ్ అంటాం కదా తమిళ్లో, పళిచ్చని వరకు కూడా అది వరకు కూడా. అప్పుడు ఏం చేయాలి, దానికి తగ్గట్టుగా టోన్ డౌన్ చేసి కాస్ట్యూమ్స్, సెట్ కలర్స్, లైటింగ్ అన్నీ చేసుకొని మరి ఆస్కార్ అవార్డు వచ్చింది ఫోటోగ్రఫీకి దానికి. అప్పుడే పీరియడికల్ ఫిల్మ్కి వచ్చే టోన్స్ అలా ఉంటాయి, సెపియా టోన్ అంటాం, అదే వినే ఉంటారు. అలాగే ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్ కలర్స్ నుంచి స్కీమాటిక్గా ఇంకో కలర్కి వెళ్తున్నారు. అది అలాగే షేప్ ఆఫ్ వాటర్ అనే సినిమా ఒకటి వచ్చింది, అదొక తమాషా కలరు. దానికి ఏంటంటే ఇక్కడ ఫెసిలిటీస్ వచ్చింది, టెక్నికల్ ఫెసిలిటీస్. డిఐ కాకుండా వేరే కొన్ని టెక్నికల్ ఉన్నాయి. మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దాంట్లో ముంచి తీస్తే ఆ కలర్ వచ్చేస్తారనమాట షార్ట్లకి. అలాగే టెక్నాలజీ డెవలప్ అయింది. ఈ డైరెక్టరు, కెమెరామెన్ను, తర్వాత ప్రొడక్షన్ డిజైనర్ అంటే మేనేజర్ కదా, డిజైనర్, సినిమా ఇలా ఉండాలని డిసైడ్ చేసే ఒక మనిషి, ఆ డైరెక్టర్ అంతా కలిసి మన ఈ సినిమా ఈ టోన్స్లో ఉండాలి, ఈ టింట్లో ఉండాలి, ఈ షేడ్లో ఉండాలి అని డెసిషన్స్ తీసుకున్నప్పుడు దాని తగ్గట్టుగా ఇప్పుడు జరుగుతుంది. అది ఇప్పుడు అన్ని సినిమాలు అంతే. ఇప్పుడు కాంతారా చూసారు కదా, మీరేమో కేజీఎఫ్ అన్నారు, అదొక టైపు. కాంతారా అదొకటి. అది ఇప్పుడు మారిపోయిందండి, ఫిల్మ్ మేకింగే మారిపోయింది టోటల్గా. అంటే ఆ పోస్టర్ చూస్తేనే వాళ్ళ సిగ్నేచర్ అయిపోతుంది అది. ఎస్ కదా. అవును, ఇప్పుడు ఆ రోజుల్లో మార్కస్ బాట్లే గారు మాయాబజార్ ఆయనతో నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఆ రోజుల్లో ఏంటి, స్వప్న గారు వస్తే స్వప్న గారు క్లోజ్ అవ్వాలంటే ఆవిడ ఉండాలంతే అక్కడ. ఆవిడ నోస్ ప్రకారం లైట్ చేస్తారు ఆయన, అంతేగాని ఎవరో వచ్చి నిలబెడితే క్లోజప్ చేయరు. రామారావు గారు వచ్చి నిలబెడితే లైటప్ చేస్తారు. అలాగుండే ట్రెడిషనల్ వర్క్ ఉండేది. ఇప్పుడు అలా కాదు, చల్తా బౌన్స్ పెట్టేసి అట్ట పెట్టేసి ఇది లెన్సింగ్లో చేస్తారు. అంటే మీరు స్టాప్ చేయలేరు కదా డెవలప్మెంట్ని. కొంతమంది ఒక రకమైన డెవలప్మెంట్ అయితే ఇంకో రకంగా డెవలప్మెంట్. బౌన్స్ లైటింగ్ వచ్చింది. బౌన్స్ లైటింగ్ వచ్చిన తర్వాత ఈ మోల్డింగ్లు 3D లాగా బ్లాక్ అండ్ వైట్ చేసే మార్కస్ బాట్లే గారు చేసింది 3D లైటింగ్ అంటాం దాన్ని. ఈ చోట బ్యాక్ లైట్ వేసుకుని ఇక్కడ లేయర్ బ్లాక్ అండ్ వైట్లో సెపరేషన్ క్రియేట్ చేయాలి. కలర్ వచ్చిన తర్వాత జనరేషన్ ఏమంటున్నారు, కలర్ ఇట్ సెల్ఫ్ ఇస్ సెపరేషన్, మళ్ళీ మీరు సెపరేట్ చేయడం ఏంటి అని. ఇలాగా టెక్నాలజీ డెవలప్ అవుతున్నాడు. ఆటోమేటిక్గా ఫిల్మ్ మేకింగ్లో అన్నీ మారిపోయానండి. సౌండ్ మారిపోయింది, కలర్స్ మారిపోయినాయి, ఆర్ట్ డైరెక్షన్ మారిపోయింది, కెమెరా డ్రాస్టిక్గా మారింది. అవును, చాలా భయంకరంగా. మధ్యలో ఎన్ని టెక్నాలజీస్ వచ్చేసారు, రెడ్ క్యామ్ అన్నారు, మళ్ళీ క్యానన్ 5D రకరకాలు చాలా వచ్చేసింది. అయితే నేను చాలా చోట్ల చెప్పిన మళ్ళీ మీకు ఇంకోసారి, అంటే నేను ఓల్డ్ జనరేషన్ అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉందన్నది. ఆ రోజుల్లో మా కంట్రోల్లో మెషిన్స్ ఉండేవి, ఈ రోజుల్లో మెషిన్స్ కంట్రోల్లో మనం ఉన్నాం. టెక్నికల్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది, అలా ఉంది, డిపెండెన్సీ. అప్పుడు మేము షార్ట్ ఇలాగ అన్నామంటే పక్కగా రేపొద్దున
స్క్రీన్ మీద చూసేది అదే. ఇప్పుడు అలా కదా, పర్లేదులే డిఐలో చూసుకుందాంలే, డబ్బింగ్లో చూసుకుందాంలే, చూస్తున్నారు కదా మీరు. అక్కడ ఏదో వచ్చింది, అక్కడ ఫీల్డ్ వచ్చింది 1 hour అంటే అక్కర్లేదు, అది గ్రాఫిక్స్లో రిమూవ్ చేస్తారులే అంటున్నారుగా. ఫెసిలిటీస్ వచ్చినా కొంది మనిషిలో క్రియేటివిటీ కొంచెం డ్రాప్ అవుతే బద్ధకం పెరుగుద్ది. అది నేను నమ్మిన సత్యం. ఎంత ఎంత కరెక్ట్గా చెప్పారు సార్. కానీ ఎక్కడో బహుశా అవి అలా నిలిచిపోయిన ఫిల్మ్స్ మీరు చెప్తున్న మనం మాట్లాడుకున్న సినిమాలన్నీ కూడా ఇవి కూడా కాలం అయ్యాకే తెలుస్తుంది మనకి నిజంగా ఎంతవరకు నిలబడ్డాయని. మంచి గొప్ప సినిమాలు వస్తున్నాయి, పెద్ద పెద్ద బడ్జెట్స్ వస్తున్నాయి సార్. అప్పట్లో మీరు అన్నావు కేవలం అంటే అన్వేషణ లాంటి సినిమాకి స్టడీ క్యాంప్కి కూడా డబ్బులు లేవు, కానీ ఇంత క్లాసిక్గా నిలబడిపోయింది ఆ సినిమా. ఇప్పుడు అన్ని 100 కోట్లు కదా సార్, 500 కోట్లు ఒక బేస్ లైన్ అయిపోయింది. సో అది మారిన అదే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అనేది మీరేం స్టాప్ చేయలేరండి. డిజిటల్ అనేది మేము ఇమాజిన్ చేయలే కదా. మేము అసలు ఇంకా చెప్పాలంటే లోతుగా మెడ్రాస్ నుంచి మేము షిఫ్ట్ అవ్వాల్సి వస్తుందని డ్రీమ్లో కూడా అనుకోవాలి. మరి వీఆర్ ఫోర్స్ టు కమ్ ఫ్రమ్ షిఫ్టెడ్ ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్. ఇట్ హ్యాపెన్స్ అంతే. ఫిల్మ్ మేకింగ్లో కూడా పర్టికులర్గా కెమెరా డిపార్ట్మెంటు టెక్నాలజీ, ప్యూర్ టెక్నాలజీ. సినిమా ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్యూర్. దానికి నేను చెప్తాను మా స్టూడెంట్స్కి, సినిమా ఈజ్ సైన్స్ ఇన్ ఆర్ట్ ఫామ్. ఇట్స్ మంచి మాట అది. సినిమా ఈజ్ సైన్స్ ఇన్ ఆర్ట్ ఫామ్ ఆర్ ఆర్ట్ ఇన్ సైన్స్ ఫామ్. సో దట్ డెఫినెట్గా దానికి కెమెరా పెట్టాల్సిందే, దానికి లెన్స్ వేయాల్సిందే, లైటప్ చేయాల్సిందే, ఎక్స్పోర్ పెట్టాల్సిందే, మోల్డ్ చేయాల్సిందే, ల్యాబ్కి వెళ్ళాల్సిందే, అవుట్పుట్ రావాల్సిందే. అంతే కదా సార్. సో అది స్టేజ్లు మారిపోతున్నాయి. ఈజియర్ అయిపోయింది ఇప్పుడు. ఏఐ వచ్చాక సార్ ఇంకా మరింతగా మారిపోతుంది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చివరికి నాశనం అయ్యేంత వరకు నా మారిపోద్దండి. ఇక్కడ ఈ కాంటెక్స్లో అడగాలి సార్, ఇప్పుడు అంటే టెక్నాలజీ ఇలా మారిపోయింది. ఈ మధ్య కాలంలో మీరేమి ఎక్కడ అసోసియేట్ అవ్వలేదు సార్ ఏ ప్రాజెక్ట్తో? చేశానండి, ఊరికే ఉండండి, నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. నాకు ఈ కమర్షియల్ సెటప్లో నేను చేసిన లాస్ట్ ఫిల్ము క్షేత్రం. జగపతి బాబు, ప్రియమణి, వేణు అని, తోట వేణు అని అతను ఆర్టిస్టు ఫస్ట్ టైం డైరెక్ట్ చేశాడు. అది కూడా చేసా, సుమారుగా ఆడింది. తర్వాత ఒక ఆర్ట్ ఫిల్మ్ అది కూడా చేసాం, కేఎల్ ప్రసాద్ అని మా ఫ్రెండ్. స్క్రీన్ ప్లే ఆఫ్ ఇండియన్ లవ్ స్టోరీ అని, అది బోల్డ్ అన్నీ లోకల్గా పెద్ద ఏం ఆడలేదు, కానీ ఇంటర్నేషనల్ బోల్డ్ అన్ని అవార్డులు వచ్చినాయి. మళ్ళీ వంశీతో లాస్ట్ ఫిల్మ్ తను మొన్న వెళ్ళిపోయింది. బట్ అది ఆ పేరుతో రిలీజ్ కాలే. వెన్నెల్లో హాయ్ పేరుతో రిలీజ్ అయింది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంకోటి చేతిలోకి వెళ్ళిపోయి అలా చేశారు అనమాట. అంటే ఇప్పుడు థింకింగే బాగా మారిపోయింది కాబట్టి పాత వాళ్ళకి మనం అలాగే నిక్షిప్తమై క్లాసిక్స్ ఎలా అయితే అనుకుంటామో లైబ్రరీ ఫిల్మ్స్గా అయిపోయాయి ఇవన్నీ కూడా. సార్, రామ్ గోపాల్ వర్మ గారి థింకింగ్ ఎలా ప్రభావం చూపించింది సినిమాటోగ్రఫీ మీద? కానీ ఆయన కూడా చాలా ప్రత్యేకంగా యాంగిల్స్ అన్ని విచిత్రంగా ఉంటాయి, కాళ్ళ వేళ్ల మధ్యలోంచి కెమెరా పెడతారు. అవునండి. సో నేను జస్ట్ 2 days బ్యాకే మా ఇన్స్టిట్యూట్లో పిల్లలందరూ వచ్చాడు పిలిచి ఒక సినిమా వేసా. మీరు చూడండి అయ్యా, ఇలాంటి సినిమాలు ఇండియాలో తక్కువ వచ్చేది అని చెప్పి. అది వేరే సినిమా ఏం కాదు, సత్య సినిమా. మొన్ననే 25 ఏళ్ళు కంప్లీట్ అయిన ఒకేషన్ కూడా జూలై 3rd అది అయింది. మేము 6th పెట్టాం, సాటర్డే నాడు. అది మళ్ళీ చూస్తే పిల్లలు అవాక్ అయిపోయారనమాట చూసి. ఆ సినిమాలో విశ్వరూపం ఎవరు, రామ్ గోపాల్ వర్మ, జేడి చక్రవర్తి, వాళ్ళందరితో. అంటే పక్కగా ప్యూర్ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ ఆఫ్ ఎట్ దట్ టైం బాంబే మాఫియాల మీద అద్భుతంగా తీశాడు, డేరింగ్గా తీశాడు అనమాట. ఎంతో రీసెర్చ్ చేశాడు. తర్వాత కలిసినాడు, మాట్లాడుకోవడం జరిగింది. పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, కాస్ట్యూమ్ దగ్గర నుంచి, మాఫియాల దగ్గర. రెండోది కెమెరామెన్ దానికి ఇతను మరి అంతకుముందు గోపాలరెడ్డి గారు ఫస్ట్ సినిమా ఏంటి, శివ గోపాలరెడ్డి గారు కెమెరామెన్. ఇంకెవరు రకరకాలు చేశారు. రంగీలేకేమో డబ్ల్యూఆర్ సుబ్బారావుని. బట్ ఈ సినిమాకి ఒక హాలీవుడ్ కెమెరామెన్ హోపర్ అని చెప్పేసి, అతను గరాళ్ళ హోపర్ అని ఇంకొక ఆయన. మరి దానికి అలా ఎందుకు వెళ్ళాడంటే అలాంటి టైప్ ఆఫ్ లైటింగ్ చేసి ఆ మనిషిని ఐడెంటిఫై చేశాడు, అలా పట్టుకున్నాడు. కెమెరామెన్స్ అఫ్కోర్స్ తెలుగులో స్టడీ క్యామ్ని గొప్పగా ప్రయోగించిన మనిషి రామ్ గోపాల్ వర్మ. ఇందులో చాలా అద్భుతంగా ఉంటుంది. రెండోది, నేను మా స్టూడెంట్స్తో సినిమా అయిపోయిన తర్వాత విశ్లేషణ అంటాం కదా, ఫిల్మ్ అప్రిసియేషన్ చెప్పాను. ఏమయ్యా, జేడి చక్రవర్తి హీరో కదా, జేడి చక్రవర్తిని ఎలా ఓపెన్ చేశాడు? అందరి మధ్యలోంచి ఒక మనిషి బీర్ బాటిల్స్ చేసుకుంటే వెళ్ళిపోతాడు. హీరోని అలాగే చేస్తాము మనం. ఇప్పుడు ఈ సినిమాల్లో కాలు పెట్టగానే ఇక్కడి నుంచి ఇంత దుమ్ము లేస్తుంది, చెయ్యి క్లోజప్ పటపట ఇంకేదో అంటాడు, ఒక రకమైన మ్యూజిక్ కెమెరా నుంచి ధ్యాన. ఇప్పుడు ఇంట్రొడక్షన్ హీరో అలా ఉంటుంది.
అప్పుడు రామ్ గోపాల్ ఎలా చేశాడు అలా చేశాడు, మోస్ట్ అన్ఎజ్యూమింగ్గా. ఎంత దమ్ము ఉండాలండి. అంటే అక్కడి నుంచి ఆ కుర్రోడు అలాగా లోపల మంచి బర్నింగ్ దాన్ని అడ్డం పెట్టుకొని ఎలాగ యాంటీ సోషల్ ఎలిమెంట్లో చేతిలోకి వెళ్ళిపోయాడు. అన్ఇమాజినబుల్ సినిమా. నేను చెప్పాను, గాడ్ ఫాదర్ అనే సినిమా ఒకటి ఉంది, కల్ట్ సినిమా, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా. అది ఇండియాలో ఆయన ఫేవరెట్ సినిమా గాడ్ ఫాదర్. దాని రెప్లికా, దాని షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి. అది అక్కడ ఎంత ఇంటర్నేషనల్ మార్కెట్లో అది ఎంత గొప్ప సినిమా, మార్కెట్ కాదు, ఫిల్మ్ మేకింగ్లో ఎంత గొప్ప సినిమానో ఇండియన్ దీంట్లో ఇట్ ఈస్ గాడ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా. అంత ఇంపాక్ట్గా ఉంటుంది. అయితే తర్వాత అంటే జనరల్గా నన్ను కూడా అడిగారు, మీరు ఎలాంటి సినిమాలు చేస్తారంటే నేను అన్ని జానర్స్ చేస్తాను అంటాం కదా. వాడు నీ క్షేత్రాలు ఇది ఎలా చేశాను, ఆర్తనాదం, కళ్ళు సినిమా లాంటి బ్లైండ్ పీపుల్తో చేయడం ఏంటి, నెక్స్ట్ ఆర్తనాదం ఏంటి, రకరకాల అంటాం కదా, అన్ని రకాలు. అలాగా ఆయన కూడా శ్రీదేవి దీంతో ఏంటంటే సినిమా వెంకటేష్తో క్షణం చేశాడు, ఇంకోటి రకరకాలు చేశాడు, గోవింద చేశాడు, గోవింద. ఆ తర్వాత మళ్ళీ ఇలాగ. బట్ తర్వాత ఏంటంటే 5D కెమెరాలు పెట్టి తన స్టేజ్ నుంచి దిగిపోయాడు. నేను అందుకనే రాము గురించి నేను స్టేట్మెంట్లు ఇచ్చాను. చాలామంది ఏంటి అలా ఇచ్చారంటే రాము గురించి. అవును, మేధావి అతను, దారి తప్పిన మేధావి ఈ రోజున. ఓపెన్ చెప్పాను, నాకు ఆ మాత్రం చనువు ఉంది. అది నాన్నగారు నేను మంచి ఫ్రెండ్స్ అండి, సౌండ్ ఇంజనీర్ కదా వాడు, అవును నాన్నగారు. అయితే అతను 5Dలతో సినిమాలు చేసి ఇంకోటి చేసి, నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే రామ్ గోపాల్ వర్మ ఇండియా నుంచి వెళ్ళిపోయి ఒక హాలీవుడ్లో నైట్ కే శ్యామలన్ తెలుసుగా మీకు? అయ్యో తెలుసు. ఆ రేంజ్ దాటి ముందుకెళ్ళగలిగిన దమ్మున్న సిక్స్త్ సెన్స్, ఆ నైట్ కే శ్యామలన్ దాటుకుని ముందుకెళ్ళిపోయిన దమ్మున్న ఒక టెక్నీషియన్, విజనరీ, అంత గొప్ప మనిషి. కానీ ఎక్కడో పాకుడు రాళ్ళు ఏదో జరిగిపోయింది. ఆయన వేరే సినిమాలకు వెళ్ళిపోయాడు రకరకాలుగా. అప్పటికి రంగీలో గొప్పగా ఉంటుంది. సో మరి రామ్ గోపాల్ వర్మ గ్రేట్ టెక్నీషియన్, అందులో సమస్య లేదు. సార్ ఒక క్వశ్చన్, ఎలా అది నమ్రతతో ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా అడుగుతాను. ఇప్పటికీ కూడా ఇప్పుడు కొంచెం ఓపెన్ అప్ అవుతుంది ఇండస్ట్రీ. ఒక తరం వరకు కూడా హీరోయిన్స్ ఇండస్ట్రీకి రావడానికి ఇండ్లలో ఎందుకు కొంచెం రెసిస్టెన్స్ ఉండేది. అంటే ఎక్కడ ఎక్స్పోజింగ్ చేస్తారనో, చేయాల్సి వస్తుందనో, రకరకాల కారణాలతో. అంత గౌరవప్రదమైన ఇండస్ట్రీలో కూడా ఎందువల్ల ఇలాంటి ఇబ్బందులు ఉండేవి. అంటే ఇండస్ట్రీ వాతావరణం మీరు దగ్గరగా చూశారు, మీరు చాలా ఒక గొప్ప స్కూల్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ చూశారు. ఒక విశ్వనాథ్ గారి స్కూల్ చూశారు, ఒక వంశీ గారి స్కూల్ చూశారు. ఇదండి సృష్టి ఉన్నంత వరకు ఈ ఆస్పెక్ట్ ఉంటుందండి. ఒక మగ ఆడ ఆకర్షణ లేకపోతే సృష్టి అనేది లేదు. అది ఎవరైనా ఒప్పుకో తీరాల్సిందే. దేవుడు ఉన్నాడా లేడా ఒప్పుకుని ఇది లేకుండా ఉండదు. మనిషే కాదు, ప్రాణి ఏదైనా కూడా, జంతువు అవ్వచ్చు, చెట్టు అవ్వచ్చు, ఏదైనా కూడా ఒక ఫీమేల్ అండ్ మేల్, అక్కడి నుంచి నెక్స్ట్ జనరేషను. అయితే ఆకర్షణ అనే దానిలోంచి ఇవి వస్తాయి, ఇలాంటివి వస్తాయి. ఏంటంటే యువతల వాడు ఏంటి అంటే మనం అనుకుంటే ఊరికే అంటాను, ఒక ప్రొడ్యూసరో లేకపోతే ఎవరో డబ్బు పెట్టేవాడో డైరెక్టరో తన చేతుల్లో నేను తీర్చిదిద్దుతాను కాబట్టి నేను కొంచెం ఫేవర్ అడుగుతాను అని ఇతని మైండ్ సెట్. వాళ్ళదేంటి ఆపర్చునిటీ కోసం, కెరీర్ కోసం వాళ్ళు చేసేది జరిగినాయి. ఇటు చేసి ఏంటంటే మన వాళ్ళు ఫ్యామిలీ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు దూరంగా ఉంటాను. కారణం ఇటాటి ఉచ్చులు బిగుసుకుంటాయి కాబట్టి అసలు ఎందుకు వచ్చిన గౌరవం ఎందుకు అని. మరి ఆ రోజుల్లో కూడా ఇన్ని రకాలైన కాసిప్స్ ఉన్నా మరి భానుమతి గారి మీద ఒక కాసిప్ లేదే. ది గ్రేట్ భానుమతి రామకృష్ణ గారి మీద ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది ఆపర్చునిటీ కోసం మరి ఇలాగ లొంగేవాళ్ళు ఉంటారు. మరి అది ఎర్లీ డేస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కదా ఆ రోజుల్లో. అవును. సో ఒకసారి షైన్ అయితే ఇన్ని కోట్లకు పడగలుగుతాం అని అనుకున్నప్పుడు నెక్స్ట్లో కొంతమంది తెగించి బయటకు వచ్చినప్పుడు ఇంకా అది వస్తుంది. అది ఇప్పుడు నార్మలైజ్ అయిపోయింది. రైట్. అంటే ఇది మొన్న కూడా వచ్చింది మీటూ అనేది కదా. మీటూ ఏనా? అవునవును. ఇప్పుడు పాత కథలన్నీ బయటకు వస్తున్నాయి ఇప్పుడు చాలా. వాటి మీద అంటే ఏమైనా అవుతుందని కాదు కానీ ఒక ప్రయత్నం జరిగింది. అది ఇంకో మ్యాటర్ చెప్తారండి, మన సినిమా వాళ్ళ మీదే మాట్లాడతారు ఇవన్నీ. బయట సొసైటీ లేదు, ఇంతకంటే ఎక్కువ భయంకరాలు ఉన్నాయి, చాలా ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. పాలిటిక్స్లో ఉంది, కాంట్రాక్టర్స్లో ఉన్నారు, దాంట్లో ఉంది, దీంట్లో ఎక్కడ లేదండి. దీనివల్ల ఇంకో రకంగా చేస్తే దాని తగ్గట్టుగా ఎర్నింగ్ కోసం అని ఎంతమంది ది అదర్ జెండర్స్ చేయట్లేదు. అవును, సహజం అండి, కానీ మనం ఫోకస్ అయ్యాం అంతే. రైట్. సార్ ఇప్పుడు హీరోలు చూస్తే మీకు మీ అభిప్రాయం సార్? అంటే అల్లు అర్జున్ గారిని చూశారు, చాలా సహజంగా అన్ని సినిమాలు ఐఎమ్ ష్యూర్ మీరు చూస్తుంటారు కదా సార్. పుష్ప కానీ స్వాతిముత్యంలో కిటికీ దగ్గర వేలాడుతుంటాడు అల్లు అర్జున్ వెనకాల గ్రూపులో. ఇది
కమల్ హాసన్ గారు ముచ్చులు గెటప్లో వాళ్ళ ఫ్యామిలీ అంతా సినిమా ఓపెనింగ్ అదే కదా. అవును, అక్కడి నుంచి కదా బ్యాక్ అదే అల్లు అర్జునే కదా. అల్లు అర్జునే. బన్నీ. సో అంటే నేను బన్నీ ఫ్యాన్ సార్. ఎస్, నేను కాదా, నేను కూడా నాకంటే చాలా చిన్నవాడు కదా అల్లు అరవింద్ గారు, మేమంతా కలిసి తిరిగిన వాళ్ళు. బట్ ది థింగ్ ఈజ్, మనిషిలో ఉండే కళను మనం ఆస్వాదించినప్పుడు అతన్ని మనం ఇది చేస్తాం, ఎప్రిషియేట్ చేస్తాం. కానీ ఇప్పుడు బాగా ఆ ఎక్స్ప్రెషన్స్ అవి కూడా సార్ ఒక డ్రమటైజేషన్ నుంచి ఆ స్కూల్ నుంచి ఇప్పుడు బాగా న్యాచురల్ లీకి మారిపోయింది కదా సార్. నిజంగా ఓ మాట చెప్పండి. దానికి బన్నీ మనతో పాటు నేను ఇంకో ఆయన క్రెడిట్ ఇస్తాను, సుకుమార్ ఫిల్మ్ మేకింగ్లోంచి బన్నీ ఈ రూపాంతరం చెందాడు. దట్స్ మై అనాలిసిస్. పర్టికులర్ మొన్న అదే పుష్ప, అది డైరెక్టర్ థాట్కి ఇతను కమిటెడ్గా అతను చేయగలిగాడు. మీరు అన్నట్టు అది తొక్కడం అలా కాకుండా ఒక ఇంపర్ఫెక్ట్ హీరోని చూపించి సాహసం చేయడం. అది మరి నేషనల్ అవార్డు రేంజ్ తను తీసుకున్నాడంటే మరి ఎఫర్ట్ తక్కువ పెట్టాడా? ఎంత ఇది గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ అంటాం దాన్ని. ఏదో ఒకదంపుడు సినిమాలు చేసుకొని వెళ్ళిపోకుండా రన్ ఆఫ్ ది మిల్ అంటామా కాకుండా కొన్ని సినిమాలు అవి చేశారు, బట్ ఇలా కూడా చేయాలి. అలాగే డైరెక్టర్స్ డిలైట్, కెమెరాస్ డిలైట్ అనే ప్రభాస్ లాంటి స్టార్ సార్. ఏమనిపిస్తుంది సార్ మీకు? అంటే ఎందుకంటే బాహుబలిలో అసలు ఇంతకంటే పర్ఫెక్ట్గా చూపించచ్చా ప్రభాస్ అనే లాంటి స్టార్ని అనిపించింది సార్. అంటే ఆ అందం, అసలు బాణం పెట్టుకుని ఒక్కొక్క యాంగిల్ చూస్తుంటే అంత బాగా చూపించారు రాజమౌళి గారు. డెఫినెట్గా. అంటే అది మళ్ళీ అగైన్ ప్రభాస్ వాళ్ళ నాన్నగారు సూర్యనారాయణ రాజు గారు, మా భక్త కన్నప్పకి ఆయన ప్రొడ్యూసరు, అమరదీపానికి ఆయన ప్రొడ్యూసర్, నాకు బాగా క్లోజ్ మీ అందరూ కదా. అప్పుడు చిన్నపిల్లవాడు ఇతను. వాళ్ళ కృష్ణరాజు గారు ఈయన అందరూ జైంట్స్ కదా. ఆ రాజులు క్షత్రియులు వాళ్ళ తాలూకు పర్సనాలిటీ అంతగానో ఇతరులో వచ్చేసింది. రెండోది సత్యానంద, వైజాగ్ సత్యానంద దగ్గర ట్రైనింగ్ అయ్యాడు. సో మనిషి మంచి మెరికలాగా తయారయ్యాడు. దానికి తగ్గట్టుగా యువతల అలాంటి పర్సనాలిటీని ఎలా చూపించాలనే ఒక డైరెక్టర్స్ రాజమౌళి లాంటి వాళ్ళు ఉన్నారు. ఇటు సార్లు అతని అదృష్టం ప్లస్ ఎఫర్ట్, తక్కువ ఎఫర్ట్గా చాలా గొప్ప ఎఫర్ట్ పెడతారు. ఒకప్పుడు అనుకునేవాడు సార్ హాయిగా సినిమా అంటే ఎంత సినిమా జీవితం ఎంత కష్టమో, ఆ ఎండ ఏమిటి, ఎన్ని గొడుగులు పెడితే మాత్రం అక్కడ కూర్చోవడం, పగలు రాత్రి తేడా లేకుండా డైటింగ్ చేయడం, ఎప్పుడు అందంగా కనిపించాలి చచ్చినట్టు. అంతే కదా సార్? ఎస్, డెఫినెట్గా. ఈ ఛాలెంజెస్ ఉంటాయండి. మీరు ఛాలెంజెస్ చేసుకోకపోతే ఏం గ్రోత్ ఉంటుందండి? అవును, చేయాల్సిందే. మరి చిరంజీవి గారు ది బిగినింగ్ నుంచి ఈ రోజుని చూస్తే ఎలాంటిదండి? ఎంత అసలు చిరంజీవి గారు ఇప్పుడు చూస్తే సార్ ఆయన వయసు వెనకెళ్ళిపోతున్నారు కదా. మరి డెఫినెట్లీ అది దానికి సూత్రం ఏంటంటేనండి, మన ఈయన అఖిల నాగేశ్వరరావు గారు చెప్తారనమాట. సార్ మీ లాంజివిటీకి సూత్రం ఏంటంటే ఆత్మసంతృప్తి. అందరూ మన వర్క్స్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటే ఎక్కడ లేని బలం వస్తుంది. ఒక్కొక్క సినిమా పెద్ద హిట్ కొట్టిందంటే ఒక అమృతం ఒక బొట్టు తాగినట్టుగా వద్దు. నాకు అవార్డ్స్ వచ్చిన అది చేస్తే ఆటోమేటిక్గా అది ఆత్మ సంతృప్తి ఇస్తే శరీరం కూడా ఆయుష్ పెంచుకుంటూ పోతుంది. అంతే కదా సార్? ఎస్. సో ప్రభాస్కి వస్తే బాహుబలి ఇలాంటి సినిమాల్లో అతను అదృష్టానికి ఆ క్యారెక్టర్కి రాజమౌళి తీసుకొచ్చుకున్నాడు. బట్ దానికి ఈక్వల్లీ క్రెడిట్ అంటే బిహైండ్ ది స్క్రీన్, అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది స్క్రీన్ వాళ్ళే. ఎవరు? నాకు ఆ సినిమాలో ప్రభాస్ ఎంతో, అంతకంటే తక్కువ కాకుండా ఈఎంఐ అనుష్క కాదండి సార్, రమ్యకృష్ణ గారు. అసలు ఏంటంటే ఆ పెర్ఫార్మెన్స్ అన్ఇమాజినబుల్ పెర్ఫార్మెన్స్ అండి. ఇతను అనుష్క వేరు, ఆ గ్లామర్ వేరు, పేరింగ్ వేరు, అది వేరు. పెర్ఫార్మెన్స్ మేడం ఎంత గొప్పగా చేసిందండి. నాకు ఆ సినిమాలో చాలా ఇష్టపడతాను ఆవిడ పెర్ఫార్మెన్స్ని. నేను చెప్పింది శాస్త్రం సంథింగ్. ఆ గెచ్చర్స్ కూర్చునే తీరు, అసలు తీరు అదంతా డైరెక్ట్ చెప్తాడు అనుకోండి, చెయ్యాలి కదండి. ఎంత గొప్పగా ఉందండి సినిమా. దానికి మించి నేను ఇంకో క్రెడిట్ ఇస్తాను, గ్రాఫిక్స్ విత్ కేకే సింధిల్ కెమెరా అన్నీ కలిపితే ఒక గొప్ప ఇది జరిగింది. అంతే కదా సార్? సార్ చాలా అసలు అపారమైన అనుభవం. ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్లో ఎలా సార్ ఇప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చి నేర్చుకోవచ్చు యాక్టింగ్ అన్నీ? మీలాంటి వాళ్ళ గురించి మీ వెయిటింగ్ సార్. అన్నీ ఉన్నాయండి. కంప్లీట్ యాక్టింగ్ ఉంది, యాక్టింగ్ చిన్నపిల్లలకు ఉందండి, వీకెండ్స్ ఉందండి, డైరెక్షన్కి ఉందండి. డైరెక్షన్కి సినిమాటోగ్రఫీ ఎక్కువ వస్తారండి మా దగ్గరికి. సినిమాటోగ్రఫీ రావడానికి ఎవరో రఘు అని ఒక ఆయన ఉన్నాడంట అనే వచ్చిన మాట కూడా ఉంది. వస్తారు, అన్నీ ఉన్నాయండి. ఎడిటింగ్ నాట్ ఎవ్రీథింగ్ ఉందండి, అన్నీ ఉన్నాయి. మంచి ఫ్లరిషింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
ఫిల్మ్ స్కూల్, నాట్ కాలేజ్. అన్నపూర్ణ అవన్నీ కాలేజీలో, మాది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్. విషయం అర్థం చేసుకుంటే చాలు కదా సార్, ఏం పిలిచినా ఏం చేసినా ఆ స్కిల్ టెక్నిక్. సత్యానంద్ గారు ఎంతమందికి ఆయన ఆల్మోస్ట్ ఒక ఏమని చెప్పాలి, ఆహార్య దానం అనాలి దాన్ని, ఇంకేమంటారు దాన్ని, ఆహార్య బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఎంతమందిని సత్యానంద్ గురించి ఒక మాట సార్. నాకు కళ్ళుకి అసోసియేట్, ఈవి సత్యనారాయణ కో డైరెక్టర్, ఈవి వాళ్ళిద్దరు వెనకాల నన్ను అలాగ పెట్టారు. అతనికి నేను ఆర్టిస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక 15 రోజులు వైజాగ్లో షూటింగ్ వెళ్ళక ముందు, అప్పుడెప్పుడో కేవీ రెడ్డి గారును వాళ్ళు చేసేవాళ్ళు అంట. 15 రోజులు వాళ్ళందరినీ కూర్చోబెట్టేసి సత్యానంద్ గారు అప్ చెప్పేసాను 5 బ్లైండ్ పీపుల్ని. ఈ కళ్ళు లేని వాళ్ళు చెవిని ప్రజెంట్ చేస్తారు సౌండ్కి, అది ఆయన చెప్పేవాడు వాళ్ళకి, ఎలా చేస్తారు ఏంటి, ఇది ఉండదుగా, అది చేసుకొని అంత అద్భుతంగా తీర్చిదిద్దాడు ఆయన సత్యానంద్. మరి వీళ్ళంతా అక్కడి నుంచి వచ్చినాడు, ప్రభాస్ అక్కడి నుంచి వచ్చాడు, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్టూడెంట్ కదా అప్పట్లో. సో వండర్ఫుల్. నాకు ఆ కళ్ళు సినిమా ఇద్దరు వెనకాల. మరొక కళ్ళు ఉంటుందా సార్? రీమేక్ అని అడుగుతున్నారండి. నాకు తెలుగులో రీమేక్ కాదు కానీ మరాఠీలో చేయాలని గట్టిగా ఆశ. అక్కడ బాగా రిసీవ్ చేసుకుంటారు. మలయాళంలో చేయడానికి చాలా దగ్గర దాకా వెళ్ళింది. ఆయన పెద్ద ఆయన ఒక ఆయన అక్కడ మరాఠీలో అప్పుడు శివాజీ గణేశన్ ఆయన పేరు గుర్తు. ఆయన ఏమన్నా అంటే నేనే ఐ కెన్ సీ ఏ వే ఈ కళ్ళు సినిమా, కానీ మీరు డైరెక్టర్గా కాదు. మా వాళ్ళు ఒప్పుకోరు. మీరు సబ్జెక్ట్ ఇవ్వండి, నేను మొత్తాన్ని డైరెక్టర్ అన్నీ ఇచ్చేస్తాను. ఆశ దోశ చెప్పలేదా సార్? ఆశ దోశ అప్పడం వడ అనేవారు కదా ఒకప్పుడు. నేను ఒప్పుకోలేదు అక్కడ, ఎందుకంటే వాళ్ళ జనం ఇలా తమిళ్లో రిసీవ్ చేసుకుంటారు. తమిళ్లో కళ్ళు రాగానే అప్పుల్లో ఉన్న ఒక ఆయన ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్, పెద్ద ఆయన ఏజ్డ్, నా దగ్గరికి వచ్చాడు. రఘు నీకు ఎంత అయింది అంటే 7.5 లక్షలు అయిందండి అన్న. ఇదిగో 7.5 లక్షలు రేపు నీ చేతిలో పెడతాను, నాకు కాపీ ఇచ్చేయమంటాడు. సార్ నేను 7.5 లక్షలు ఎలా చేయగలిగానంటే వైజాగ్ మొత్తం నా ఫ్రెండ్స్, నా రిలేషన్స్ అందరికీ ₹1,00,000 అయితే నాకు 10,000 అయిపోయినాయి. అన్నీ చాలా ఫ్రీగా వచ్చేసినాయి. ఆర్టిస్టులు పెద్దగా నేనే ఇవ్వలేదు. అలాగే చేసుకున్నాను కాబట్టి నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించాను. బాలుగారికి 25,000 ఇచ్చా అంతే. ఇంకా ఇది ఇంత చేసుకుంటే అలా చేయగలిగానండి. అది నా వల్ల కాదు. మీరు నా కూలీ ఇచ్చేయండి, డైరెక్టర్గా మీరు అనుకుంది ఇచ్చేయండి, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఫోటోగ్రఫీ అంటే ఆయన చెప్తానని వెళ్ళిపోయాడు అంతే. తమిళ్లో బాగా రిసీవ్ చేసుకుంటారు ఇలా సబ్జెక్ట్ కదా. అవును. మలయాళం రిసీవ్ చేసుకుంటారు, మరాఠీలు ఇంకా బాగా రిసీవ్ చేసుకుంటారు. సరే, అది తెలుగులో కంటే దాంట్లో చేయాలని ఒక ఇది. ఇప్పుడు ప్రస్తుతం వేరే మెగా ప్రాజెక్ట్ ఒకటి ప్లానింగ్లో ఉన్నాం. అవునా సార్? అంటే మెగా ప్రాజెక్ట్ కాదు, సినిమాయే కదా. సినిమానే, డైరెక్టింగ్ అన్నీ కలుపుకొని అన్నీ మీరే. అన్నీ. నాకు ఏజ్తో సంబంధం ఏముందంటే క్రియేటివిటీకి అన్నీ నమ్ముతా. అయ్యో అస్సలు లేదు సార్. అంటే మామూలుగా ఉత్త సినిమాటోగ్రఫీయా లేకపోతే డైరెక్షన్ కూడా, నా కథ కూడా మీదే? అన్నీ. చిన్న పిల్లల బ్యాక్గ్రౌండ్తో క్రికెట్ కంప్లీట్ అంతా రెడీ అయిపోయింది. ప్రొడ్యూసరు ఓకే చెప్పాలంతే. అంటే దీని ముఖంగా చెప్తున్నాను అంతే, వేరే లేదు. అదొక సెన్సేషన్ ఫిల్మ్ అవుతుంది. కళ్ళు ఎలాగైతే సెన్సేషన్ అయింది, ఇది కూడా సెన్సేషన్ అవుతుంది సార్. అంటే తమాషా ఏంటంటే ఇది చిన్నపిల్లలు ఆడతారు, అంటే బాయ్స్ ఇన్ బ్లూ ఆడతారు, అండ్ ఇండియా వర్సెస్ వరల్డ్ 11. క్లూ ఇచ్చేసారు మీకు. అబ్బాబాబా బాగుంది. ఇట్స్ ఒక డ్రీమ్ క్రికెట్ లాంటి కాన్సెప్ట్ అనమాట. బ్యూటిఫుల్ సార్. అది గట్టిగా. మరొక లగాన్. ఎస్, అంటే ఇంచుమించు నేను అనేది స్పిరిట్ ఆఫ్ ద ఫిల్మ్. ఎస్, ఉన్నాను ప్రయత్నాలు. అంటే ఇదే కాదండి, చాలా సబ్జెక్ట్ దగ్గర పెట్టుకొని అది విసుగు చెందని విక్రమార్కుల్లాగా ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు నాకు జరగాలిగా, అన్నీ జరుగుతాయి సార్. మీరు మనిషి ప్రపోజ్ చేస్తే గాడు కూడా దీవించాలిగా. చూద్దాం సార్. ఈ మొత్తం ప్రయాణంలో మిమ్మల్ని సపోర్ట్ చేసిన మీ కుటుంబం? మా నాన్నగారు మెయిన్. మా నాన్నగారు ఆ బాక్స్ కెమెరా నా కళ్ళ ముందు డెవలపింగ్, ప్రింటింగ్, ఇంట్లోనే నెగిటివ్ డెవలప్ చేయడం అన్నీ చేయకపోతే ఈరోజు నేను ఇక్కడ ఇలా లేను. ఆయన నా వెనకాల. మా మదర్ అగెనిస్ట్. డిగ్రీ అయిన తర్వాత ఎంఏ వెళ్ళొచ్చు కదా, అక్కడ ఎంఎస్సీకి వెళ్ళొచ్చు కదా, ఆంధ్ర యూనివర్సిటీలో మా చుట్టాలంతా ఉన్నారంటే అవన్నీ కాదులే. అప్పుడు మా నాన్నగారు ఒక్కళ్ళే నాకు సపోర్ట్ చేశారు. అప్పుడు లక్కీగా ఏంటంటే ఒక చింతపండు కాగితం చుట్టూరు ఒక ర్యాపప్ చేసిన కాగితం ఓపెన్ చేస్తే, ఇంట్లో ఏదో తమ్మంటారు కదా, మా అమ్మకి ఇచ్చేసి ఓపెన్ చేస్తే ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఫోటోగ్రఫీ డిప్లొమా గురించి రాస్తుంది. అది పట్టుకున్నా. ఎక్కడి నుంచి ఎక్కడ సందేశాలు వస్తాయి చూడండి సార్. అది పట్టుకొని అప్పటికి నా స్టూడెంట్స్ కొంతమంది ఇక్కడ సెక్రటరీలు అక్కడ ఇక్కడ పనిలో ఎంప్లాయ్మెంట్కి వచ్చారు.
అబ్బాయి నేను వస్తాను, కొన్నాళ్ళు మీరు నన్ను కాపాడుకోండి, నాకు ఆతిథ్యం ఇవ్వండి, ఐఎమ్ కమింగ్ దేర్ అని మూటముళ్ళు సర్దుకొని వచ్చేసాను. తర్వాత మెడ్రాస్కి వచ్చినప్పుడు మాత్రం నాన్నగారు ఇంకా రైల్వేస్లో ఉన్నారు. ఆయన ఓపిక చేసుకొని ప్రతి నెల ఇంత పప్పు, ఇంత ఉప్పు, ఇంత పచ్చళ్ళు, అవి ఇవి ఇవి అన్నీ తీసుకొచ్చి ఇచ్చి చేశాడు. మా నాన్నగారే నాకు వెనకాల మా నాన్నగారే. స్వామి గారి దగ్గర చేరటానికి కూడా నాన్నగారే కారణం. ట్రావెలింగ్లో వాళ్ళందరూ పరిచయాలు అవుతారు కదా, నేను ఫస్ట్ క్లాస్ ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే రాజమండ్రిలో 1 year ఉన్నాము. నేను ఆర్ట్స్ కాలేజీ రాజమండ్రిలో చదివాను అనమాట. అప్పుడు రంగనాథ్ గారు తెలుసు, ఆర్టిస్ట్. మా నాన్నగారు కింద 8 మందిలో ఆయన అప్పుడే తెలుసు నాకు రంగనాథ్ గారు. సో ఈ ఊరికే సైడ్ ట్రాక్ అనుకోండి, మా నాన్నగారు అఫ్కోర్స్ మిగిలిన వాళ్ళందరూ నేను ఎప్పుడైతే కొంచెం దిగాను, సక్సెస్ కాదండి, దిగి స్వామి గారి దగ్గర సినిమాలు భక్త కనుక సినిమా వచ్చేసి అదిగో రఘు అని టైటిల్ పడ్డా ఫస్ట్ సినిమా. మరి ఇంట్లో వాళ్ళు ఆనందపడరా? మరి తర్వాత సిరిసిరిమవ్వ, అందులో నేను కనిపిస్తాను కూడా అల్లు రామలింగ గారి పక్కన. తెలుసు కదా ఆయన డైరెక్టరు. అవునవునవును. అది ఐస్ గడ్డలు వేసుకొని కవిత డ్యాన్సులు, సాక్షాం గారు. అవునవును. ఆ సీక్వెన్స్లో కెమెరాని స్వామి గారు కెమెరా పెట్టుకుని మమ్మల్ని చేశారనమాట. అందులో ఇదే తమాషాలు చాలా ఉంటాయి, ఎలాగో మర్చిపోతారండి. సార్ మళ్ళీ భక్త కనప రాబోతోందిగా, చూడాలి విష్ణు గారితో చూద్దాం. ఎందుకంటే వాళ్ళు కూడా నాకు బాగా కావాల్సిన ఫ్యామిలీ కాబట్టి. మోహన్ బాబు గారు నన్ను ఎంతో గొప్పగా ట్రీట్ చేశారు. ఒక 6 సినిమా. ఆయన సినిమా మీరు చేశారు కదా, 6 డిటెక్టివ్ నారతో మొదలు వంశీతో ఫస్ట్ సినిమా స్కోప్ నాకు. వంశీతో డిటెక్టివ్ నారతో చేసి ప్రెస్ మీట్లో చెప్పారు ఆయన, నేను ఇప్పటిదాకా 400 పైచల సినిమాలు చేశాను, కొన్ని సినిమాల్లో చాలా అందంగా ఉంటాను, అందులో ఇది ఒకటి. రఘు నన్ను బాగా చూపించాడు అద్భుతంగా. తర్వాత అలాగా డైరెక్ట్లు మారుతున్నారు, సంస్థదే, నేను కెమెరామెన్. 6 సినిమాల వరకు చేశాను. ప్రత్యూష అమ్మాయి ఎవరో ఇదేంటి కదా, ఆ సినిమా ఇతను రవిరాజ పినిశెట్టి గారి డైరెక్షన్. అక్కడి నుంచి నేను అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్. భక్త కన్నప్ప ఇప్పుడు చూద్దామండి ఎలాగ చేస్తారు ఏంటో. రావాలి, సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గ్రేట్. అసలు దీనికి ముందు మీకు తెలుసు అనుకోండి, బెడర్ కన్నప్ప, కర్ణాటకలో రాజ్ కుమార్ గారు. ఆ సబ్జెక్టే గ్రేట్ సబ్జెక్ట్, ఐ ట్రాన్స్ప్లాంటేషన్ కదా. చాలా గొప్పగా ఉంది సార్. నాకు నిజంగా మీరు చెప్పిన తీరు, మీ నరేషన్ అంతా ఒక్కొక్క సెట్లోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కలిసి వస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మీరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటే, ఇందాక భానుప్రియ గారి 2 నెలలు పసుపు రాసుకునే కార్యక్రమం మొదలుకొని ఆవిడని చూపించినప్పుడు వచ్చిన ఛాలెంజెస్ ఎలా మీరు లైట్ చేసి ఇచ్చారు, మళ్ళీ స్టడీ క్యామ్ మీ అంతటి మీరు ఎలా క్రియేట్ చేసుకున్నారు. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ గ్రేట్ జర్నీ సార్. మీరు అన్నట్టు మీకు ఆత్మసంతృప్తి ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి. సరే, ఇంకా చేస్తే బాగుండు అనే ఆ కారణాలు మాకున్నాయి. మీరు ఇంకొన్ని సినిమాలు చేసి చూపిస్తే బాగుండు ప్రపంచానికని. సో మళ్ళీ మీరు తెరపై విజృంభించి పుంజుకుని తెర వెనక తెరపై అంటే యాక్టివ్గా సినిమాలో ఇన్వాల్వ్ అవుతారని మేము ఆశిస్తున్నాం సార్. ఏదో ఫామ్లో ఉంటానులేండి. రైట్. కెమెరా ముందుకు, స్క్రీన్ ముందుకు రాకపోవచ్చు కానీ అదే వెనకాల ఏదో ఫామ్లో ఉంటాను. అట్లీస్ట్ షో రన్నర్ అని ఈ మధ్య కొత్త మాట ఒకటి వచ్చింది. అవును, వెనకాల నుంచి నడిపించడం, రథసారథి, దర్శక పర్యవేక్షణ కూడా అంటారు అదేనా? అదే, దాన్ని ఇంగ్లీష్లో షో రన్నర్ అనే మాట వచ్చింది. అదైతే నాకున్న వెనకాల ఎంతమంది ఉన్నారు. నాకు స్టూడెంట్స్ దగ్గర 5-6 వేల మంది నాకు స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు, అటు ఇటుగా. నా కెమెరా అసిస్టెంట్స్గా శిష్యులు ఉన్నారు. 6,001 సార్, మమ్మల్ని కూడా కలుపుకోండి సార్. మీరు ఆస్కార్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నారుగా. 2 పాయింట్లు చెప్తాను. ఆస్కార్ అవార్డ్స్ మీకు తెలుసు కదా, అందులో బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీ ఒకటి ఉంటుంది, తెలుసుగా మీకు? అవునవునవును. ప్రతి కంట్రీ, ఫిల్మ్ మేకింగ్ కంట్రీ ఒక సినిమాను వాళ్ళ కంట్రీ నుంచి ఒకటి సెలెక్ట్ చేసి పంపిస్తారు. అది 87 కావచ్చు, 127 కావచ్చు. పంపిస్తే ఒక సినిమా బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీకి ఆస్కార్ అవార్డు తీసుకుంటుంది. ప్రతి సంవత్సరం మనం పంపిస్తాం. ఒకప్పుడు స్వాతిముత్యం వెళ్ళింది. ఇంతవరకు హిస్టరీలో ఇండియా నుంచి తెలుగు పిక్చర్ ఏది ఒక్కటి సెలెక్ట్ చేయబడలేదు, ఒక్క స్వాతిముత్యం 1986కి. దానికి కెమెరామెన్ ఎంవి రఘు. వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ నా దగ్గర ఉంది, వాళ్ళది, ఇది అకాడమీ వాళ్ళది. మొన్న 23 సంవత్సరంలో 2023లో ఆస్కార్ అవార్డు కమిటీలో, ఇండియన్ ఆస్కార్ కమిటీలో నేను మెంబర్ని. 14 మంది డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన దాంట్లో ఈ తెలుగు స్టేట్స్ నుంచి నేను 4 సినిమాలు, తెలుగు సినిమాలు. సో మీరు అంటే సెలెక్ట్ చేస్తారా సార్ ఏవే పంపించవచ్చని? అవునండి, అన్ని సినిమాలు చూసి
40 పైచీలకు వస్తే వాళ్ళు ఫస్ట్ దీంట్లో వచ్చేసుకొని 24 సినిమాలు మేము చూసాం. అందులో మన తెలుగు సినిమాలు బలగంతో పాటు ఇలా అని చివరికి రకరకాల ఆర్గ్యుమెంట్లు ఇది ఎందుకు చివరికి 2018 అక్కడ కేరళలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఫండ్ సపోర్ట్ లేకుండా జనాలే ఎవరికాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి స్టేటస్ మర్చిపోయి ఇది మర్చిపోయి రిలీజియన్ మర్చిపోయి అందరూ కలిసి కాపాడుకున్నారు. చాలా గొప్పగా ఉంటుంది, దానికి ఇచ్చాం. అది నాకు ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ అనమాట. చాలా గొప్ప విషయం. మెంబర్ ఆఫ్ ఆల్ ఇండియా ఆస్కార్ కమిటీ. ఎక్సలెంట్ సార్. ఐ హోప్ మీ చేతుల మీదుగా మంచి ఎంట్రీస్ వెళ్ళి మనకి తప్పకుండా ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమ, భారతీయ చిత్ర పరిశ్రమ ఇప్పుడు చాలా గొప్ప కాంట్రిబ్యూషన్ ఇచ్చింది వరల్డ్ సినిమాకి కూడా. అందులో ఇప్పుడు కల్కి ఇంకా అక్కడికి వెళ్ళిపోయింది. బాగుంది సార్. అనమాట. చూసారా సార్ కల్కి మీరు? అంటే చూసారా అంటే అలా కాదు, చూసారా అని. అది దాని గ్లోరీ వింటున్నానండి, చూడలేదు. కానీ సినిమా నేనండి ఒక వారం 10 రోజులు దాటితే కానీ చూడండి. ఎందుకంటే ముందు రోజుల్లో అసలైన సినిమా మనం చూడమండి, ఫ్యాన్స్ తాలూకు ఎమోషన్స్ చూస్తాం. టికెట్ తీసుకుని వచ్చి లోపల కూర్చొని ప్రతి దానికి విజిల్స్ చేసి చప్పట్లు కొట్టేసి గొడవ కొట్టదు. అందుకని సినిమాగా చూడాలంటే కొద్ది రోజులు అవ్వాలి. అంతే సార్. రియల్ ఫిల్మ్ ఎంజాయ్ చేసే ప్రేక్షకులు అప్పుడు చూస్తా, అప్పుడు ఫ్యామిలీతో వెళ్ళి చూస్తాను అనమాట. ఇది ఎట్ టు సీ. బట్ దాని గురించి వింటున్నాను నేను, చాలా గొప్పగా చెప్తున్నారు కల్కి గురించి. ఎందుకంటే నా మిత్రుడే అశ్విని దత్, మేమంతా కలిసి కాలేజీలో చదివాం కదా. అవును సార్. అవును. అతనిగా ప్రొడ్యూసరు, పెళ్లి కూడా కాలం కలిసి తిరుగుతున్న రోజుల్లో అతను ప్రొడ్యూసర్గా సినిమా కూడా చేశాను నేను. అశ్విని దత్ ప్రొడ్యూసర్గా బ్రహ్మరుద్రుడు అని వెంకటేష్ కెరీర్లో సెకండ్ ఫిల్ము. ఫస్ట్దేమో రాఘవేంద్ర గారి సినిమా పాండవలేదో, అవునవును. రెండోది ఇది అక్కినేశ్వరరావు గారు ప్లస్ వెంకటేష్, అశ్విని దత్ మంచి ప్రియమిత్రుడు అప్పట్లో. ఇప్పుడు చిరంజీవి అలా వెళ్ళిపోయాడు, అశ్విని దత్ అలా వెళ్ళిపోయాడు, పెద్ద పెద్ద రేంజ్కి వెళ్ళిపోయారు. చిరంజీవికి నాకు నమ్మకం ఇంకేంటంటే, నేను ఖాళీ చేశాను, రూమ్ బయటకు వెళ్ళాను, అదే రూములో చిరంజీవి, సుధాకరు, ఇతను ఆర్టిస్ట్ చనిపోయాడు, అతను కూడా చనిపోయాడు, అతను ముగ్గురు చేరారు. ఎప్పుడు రెగ్యులర్ అతను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి మేము కలిసి తిరిగేవాడు. ఇది ఇంకా వేషాలు కూడా కాలేదు, ట్రైనింగ్ అవుతున్నాడు. మెడ్రాస్ ఫిలిం ఛాంబర్ వాళ్ళు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు వీళ్ళకి ముందు జనరేషన్, ఒక సంవత్సరం ముందు రజనీకాంత్, రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ బ్యాచ్లో ఇతను ఉండేవాడు వరప్రసాద్. అప్పటి నుంచి పరిచయం. తర్వాత సినిమాలోకి వచ్చిన డే 1 నుంచి నాకు తెలుసు. అలాగే చిరంజీవికి నాకు బాబు గారు, మాకు అందరికీ మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ కూడా కొన్ని రిలేషన్స్ ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళిపోయాడు. గొప్పగా ఉంది సార్ మీ జర్నీ అంతా వినడం, మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అతి త్వరలో మళ్ళీ మిమ్మల్ని మీ కొత్త ప్రాజెక్ట్ మొదలయ్యాక మేము పలకరిస్తాం, మిమ్మల్ని బోల్డ్ విషయాలు తెలుసుకుంటాం. నమస్కారం ఎంబీ. నమస్తే.